ఘనదురితటవి దవానల విఘ్న నీరద ప్రచండానిల ఘనదురితటవి దవానల విఘ్న నీరద ప్రణుత భక్త పారిజాత గిరిజాతనయ గణరదయ దయమయ కనికరమున నను కను గణపతిన మనవి వినుము నా మనవి వినుము నిను వేడెద వాడెద కనికరమున వనమోద సుజన వనమోద సుజన సర్వజగన్నాథ గాన వినోద సుజన వనమోద గురీకృత సీతార్తిః ప్రకటీకృత రమ వైభవ స్ఫూర్తిః దాడిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః ఇందిరారమణ గోవింద. మీకు అన్నీ తెలిసినా మీరు అక్కడే కూర్చోవాలి, మీరు వచ్చి హరికథ చెప్పకూడదు. ఎందుకంటే రచన మనమున కానవస్తున్నా కండుండను మునికృత యుగమున తేజం బలరారం మృకండుండను మునికృత యుగమున తేజం బలరారన్ మేదిని తురలకు దొడవగుతున తడు ధర్త్రిన తుల యశమును మీదన్ ప్రకట వేద శాస్త్ర పఠనములతో బ్రహ్మచర్యమున మన్యన్ ప్రకట వేద శాస్త్ర పఠనములతో దాన కలంకం తమబుద్వతియను కన్యను భార్యగా చేకొనియన్
అది కృతయుగం. ఈ కథ ఎప్పుడు జరిగింది అన్నారు. సత్యయుగమైనటువంటి కృతయుగంలో జరిగింది. కాబట్టి ఇందులో అసత్యానికి ఏమాత్రం తావే లేదు. ఇక్కడ జరిగినది అంతా కూడా సత్యం చేత నిర్మితమై ఉన్నది. అది కృతయుగం. ఆ కృతయుగంలో మరుద్వతి మృకండులనేటువంటి పుణ్య దంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. భగవంతుడు అందరికీ అన్నీ ఇవ్వడు కదా. అందరికీ అన్నీ ఇస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవాడికైనా ఏదో చింత అంత చెంత నుంచుతాడు. నిరుపేదకు కుక్కమురుగు సంతానము, కోటీసునాలికి గొడ్డరికము, మృష్టాన్నం ఆరోగ్యహీనునకుండును, తినగలవానికి తిండి లేదు అని శాస్త్రం. ఇంటి నిండా పిల్లలు ఉంటారట, తినటానికి 4 గింజలు ఉండవు. ఆ గోడ మీద ఉన్న సున్నం పెచ్చులు గీరుకొని తింటూ ఉంటారు. కొంప నిండా బోలెడు సంపద ఉంటుంది. వీళ్ళ తర్వాత ఎవరు తినాలో తెలియదు. రాళ్ళు తిన్నా హరాయించుకునేవాడికి తినటానికి దొరకదు. అన్నీ ఉంటే తినటానికి వాడికి ఆరోగ్యం ఉండదు. అన్నీ ఇచ్చినటువంటి భగవంతుడు ఆ ఇంట నిస్సంతు చింతని కలిగించాడండి. అందుకే చితి అనేది జీవం లేని కళేవరాన్ని తగిలేస్తుంది. ఆయన చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. ఏమిటండి మరుద్వతి మృకండులకి చింత అంటే సంతానం లేదు. ఏమయ్యా, ఏ కథ విన్నా పిల్లలు లేరు అన్న ఏడుపుతోనే ప్రారంభమయ్యేదా అంటే వెనకట్లో పిల్లలు పుట్టడానికి ఏడవాల్సి వచ్చేది, ఇప్పుడు ఆపటానికి ఏడవాల్సి వస్తున్నది. కారణం ఏమిటి అన్నారు. సంతానం 3 రకాలు అని చెప్పింది శాస్త్రం. కారణ జన్మ సంతానము, కామజన్మ సంతానము, కర్మజన్మ సంతానము. మొదటిది కలగటం కష్టం, 2, 3 ఆగటం కష్టం. కారణ జన్ములంటే ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక శంకర భగవత్ పూజ్యపాదుల వారు, వీళ్ళంతా నోటు మీద వడ్డీ, గట్టు మీద గడ్డి మనకి తెలియకుండానే పెరుగుతాయి. సెకండ్ క్యాడర్ అంతా ఆ బాపతు. తర్వాత కడుపున పుట్టినటువంటి పిల్లలు శారీరక వైకల్యంతోనో మానసిక వైకల్యంతోనో పుడితే ఆ పిల్లల వల్ల తల్లిదండ్రులకు లాభం లేదు సరికదా. తల్లిదండ్రులు బ్రతుకున్నంతకాలం వాళ్ళ యోగక్షేమాలు చూస్తూ దుఃఖపడాలి. అది కర్మజన్మ సంతానము. కారణజన్మ సంతానం పరమేశ్వరుడు 100కి 100 మార్కులు వేస్తే కలుగుతారు. సంతానం లేదు మరుద్వతి మృకండులు. ఏమండి, పిల్లలు లేని వాళ్ళంతా ఏం బాగా బతుకుతున్నారు కదా, పిల్లలు ఎందుకు? మనం ఏదైనా ధర్మాచరణం చేస్తూ వెళ్ళిపోతే దాన్ని నాన్ స్టాప్గా కంటిన్యూ చేయడానికి సంతానం ఉండాలి అని చెప్పారు. ఆస్తులు పంచుకోవడానికి, అంతస్తులు పంచుకోవడానికి పిల్లలతో పనే లేదు. ఊళ్ళో వాళ్ళు రిజిస్టర్ డాక్యుమెంట్స్తో కాసు కూర్చుంటారు, ఎప్పుడు వెళ్తారా వాల్సుకుందామని. శ్మశానాలు రిజిస్టర్లు చేసే రోజుల్లో బ్రతుకుతున్నాం. పెద్ద మన ఆస్తి లెక్కలోది కాదు. సత్కార్యాచరణం కోసం సంతానం ఉండాలి అని చెప్తారు. అటువంటి సంతానం లేదు ఆ దంపతులకు. చాలా బాధపడుతున్నది మరుద్వతి. మృకండు తనకున్నటువంటి బాధనంతటినీ కూడా తపస్సు చేత నిరోధిస్తున్నాడు. ఒక సాయంత్రం మృకండు సంధ్యావందనం చేసుకుని అలా విశ్రమిస్తే భర్త దగ్గరికి వెళ్ళింది మరుద్వతి. ఈయన కళ్ళెత్తేటప్పటికల్లా ఆవిడ కన్నీళ్లతో కనపడ్డది. ఏం మరుద్వతి దుఃఖపడుతున్నావు అని అడిగారు. స్వామి, భగవంతుడు నాకు అన్నీ ఇచ్చాడు, అమ్మా అనిపించుకునేటువంటి ఆ ఒక్క మాటకి నన్ను దూరం చేశాడండి. ఎన్నో జన్మలలో చేసిన మహాపుణ్య విశేషం చేత మీ బోటి వారికి ఇల్లాలైనాను. అదే జన్మలో నేను ఎంత పాపం చేశానో అమ్మా అనిపించుకోలేకపోతున్నాను. మాతృత్వంలో ఉన్నటువంటి ఆనందాన్ని పొందకపోతే ఆడజన్మ వృధా కదా స్వామి. కొడుకులు గల్ల పుణ్యాత్ములే మేమి గొప్ప వ్రతము లొనారి అందరికీ అన్నీ ఇచ్చేటువంటి పరమేశ్వరుడు మనల్ని మర్చిపోయినాడేమో స్వామి.
మీ పోటీ వారికి భార్యనయ్యుండి ఇంత భయంకరమైనటువంటి దుఃఖంలో నన్ను బ్రతకమంటారా? ఈ జన్మకు అమ్మ అనిపించుకునే యోగం నాకు లేదా? భయంకరమైనటువంటి వంధ్యత్వ దోషంతోనే నేను ప్రాణం వదిలేసేయాలా స్వామి? నాకు ఇంక ఇంతకంటే మార్గం లేదా అంటూ కన్నీళ్లతో భర్తని ప్రార్థించి, కలకంటి కంట కన్నీరులికిన సిరి ఇంట నుండ నొల్లదు సుమతి అని శాస్త్రం. ఆడదాన్ని ఏడ్పించిన ఎవడూ బాగుపడలేదు, వాళ్లే మట్టి కొట్టుకుపోయినారు. అట్లాని వాడు అడిగినవన్నీ ఇచ్చేసి మనల్ని ఏడవమని చెప్పాల, బ్యాలెన్స్డ్గా సంసారాన్ని మెయింటైన్ చేయమన్నారు. వాళ్ళు ఏడుస్తారని వాళ్ళకన్నీ ఇచ్చేసి వీడి వాకిట్లో కూర్చొని ఏడుస్తున్నారు. ఏమిట్రా అన్నట్టు ఏం చేశాను, చివరికి తట్టలో కాపురం బుట్టలో కాపురం మూకులోకి వచ్చింది. వెంటనే ఒక మంచి ఉపదేశం చేశాడు ముఖండుడు. చూడండి, ఇక్కడే ధర్మాన్ని ఎంత చక్కగా ప్రతిపాదించారో. ఏమండి, పిల్లలు లేరన్నటువంటిది ముఖండుడికి కూడా తెలియదా? మరి ఆయన ఎందుకు ఊరుకున్నాడు అంటే, ఆవిడ అడిగినప్పుడు ఉపదేశం చేద్దామని ఆయన ఊరుకున్నాడు. అది ఎవరికైనా కూడా దుఃఖం చేత, వేదన చేత, పరితాపం చేత, చింతన చేత ఒక సమాధిని పొందినప్పుడు వాళ్ళకి సదుపాయం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళది. ఎప్పుడు పడితే అప్పుడు చెప్పేవాళ్ళకి కన్సల్టెన్సీలు పెట్టుకొని అవసరం వచ్చినప్పుడు అప్పుడు చెప్పేవాళ్ళు. మరుద్వతి, దుఃఖపడద్దు. పరమేశ్వరుడి చేత పుట్టబడినటువంటి ఈ సమస్త ప్రకృతిలో ఎవరూ దుఃఖపడటం పరమేశ్వరుడి ఇచ్ఛలో లేదు. అందరికీ అన్నీ ఇచ్చే ఈశ్వరుడు మనకు కూడా కావాల్సింది ఇస్తాడు. సంతానం లేదని కదా నువ్వు బాధపడుతున్నావు, దానికి ఓ మంచి ఉపాయం చెప్తాను, మనం తీర్థయాత్రకి వెళదాము అన్నాడు ముఖండు. ఎక్కడికండి అని అడిగింది. వారణాసి 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 ధనసుత విరహితులకు గతి వారణాసి వారణాసి ఘోరపాపులకు కుష్ఠరోగులకు ఘోరపాపులకు కుష్ఠరోగులకు భూరిజర పరిపూరిత జనులకు భూరిజర పరిపూరిత జనులకు పారబంధు విద్యాహీనులకు పారమూఢ చిత్తులకు యోగాచారకులకు నష్టులకు ఘన సంసార వారి రాసి నిర్మకులకు అది సతతము ధనసుత విరహితులకు దారబంధు విద్యాహీనులకు అపార మూఢ చిత్తులకు యోగాచార కులభ్రష్టులకు ఘన సంసార వారి రాసి నిర్మగ్నులకు వారణాసి అని చెప్పారు. అందుకనే కాశ్యాంతు మరణాన్ముక్తి అని శాస్త్రం. కాశీలో ఎవరు వెళ్ళిపోయినా ఆ జీవి యొక్క కుడి చెవి ఊర్ధ్వభాగం వైపు తిరిగి ఉంటుందిట. కారణమేమి అన్నారు. పరమేశ్వరుడు ఆ చెవిలో తారక మంత్రోపదేశం చేసి ఆ జీవికి సాక్షాత్తు పునరావృత్తి రహితమైనటువంటి వైకుంఠాన్ని ప్రాప్తింపజేస్తాడు. అందుకనే కాశీ అంటే సంస్కృతంలో జ్ఞానము ప్రకాశము అని అర్థం. కాశీకి వెళ్ళాము అంటే జ్ఞానంలోకి వెళ్ళాం, ప్రకాశంలోకి వెళ్ళాము అన్నారు. కాశీకి వెళ్ళినటువంటి వాడికి కర్మానుభవం ఉండదు అని చెప్పారు. ఎక్కడికి వెళ్తాయండి కర్మదేవతలో అన్నారట. కాశీకి అవుట్ సైడ్లో ఉన్నటువంటి అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కాసు కూర్చుంటాయండి. మళ్ళీ వీడు వెన్ హీ విల్ రిటర్న్ బ్యాక్ అప్పుడు ఏదో అకౌంట్ చూద్దామని. అందుకనే కాశీలో ఉండేంతకాలం వాళ్ళకి కర్మానుభవం ఉండదు. పరమ పవిత్రమైనది కాశీక్షేత్రం. అది ఆనందవనం, మహాశ్మశానం, త్రికంటక విరాజితం. పరమేశ్వరుడు తన సంకల్పం చేత కాశీక్షేత్రాన్ని త్రిశూలం మీద నిర్మింపజేశాడు. అందుకే ప్రపంచమంతా ప్రళయంలో మునిగిపోయినప్పటికీ కాశీక్షేత్రానికి ప్రళయం అంటదు అని శాస్త్రవచనం. అటువంటి కాశీక్షేత్రంలో విశ్వేశం మాధవం దుండిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం అని మనకి సంపూర్ణ యాత్ర చేస్తారు పెద్దలు. ఎలా చేయాలి అన్నారు. మొదట రామేశ్వరం వెళ్ళి సముద్ర స్నానం చేసి 24 బావుల్లో స్నానం చేసి సముద్రంలో ఉన్నటువంటి సైకతాన్ని తీసుకొని మళ్ళా త్రివేణి సంగమం వచ్చి త్రివేణి సంగమ స్నానం చేసి అక్కడ గంగ పట్టుకొని అక్కడి నుంచి కాశీ వెళ్ళి
మధ్యాహ్న సమయంలో మణికర్ణికా ఘట్టంలో స్నానం చేసి రామేశ్వరంలో తెచ్చినటువంటి ఇసుక అందులో కలపాలి. కలిపిన తర్వాత ఈ త్రివేణి సంగమంలో తీసుకెళ్ళినటువంటి త్రివేణి జలం ఉన్నది కదా, దీన్ని ఈశ్వరుడికి కొంత అక్కడ అభిషేకం చేయించి ఆ జలాన్ని మళ్ళా తీసుకొచ్చి రామేశ్వరంలో రామనాథ స్వామికి అభిషేకం చేయించాలి. దీంతో సంపూర్ణ యాత్ర అవుతుంది. మిగతా ఏ క్షేత్రాలు చూసినా చూడకపోయినా రామేశ్వరం, కాశీ, మళ్ళా రామేశ్వరం అలా చేస్తే పెద్దలు సంపూర్ణ యాత్ర చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్తున్నది శివపురాణం. అటువంటి పరమ పవిత్రమైనటువంటి కాశీక్షేత్రం వెళదాం మరుద్వతి. విశ్వేశ్వరుణ్ణి ఆరాధిస్తే పొందలేనిది లేదమ్మా, అన్నీ ఆయన ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. అడగలేనటువంటి దరిద్రం అనుకుంటే ఏం చేయలేం, కానీ అడిగినటువంటి వారికి లేదు అని చెప్పేటువంటి అవకాశం పరమేశ్వరుడికి లేదు. అట్లా భార్యను సమాధానపరిచి ఆ దంపతులు తీర్థయాత్రలు చేస్తూ అనేక రోజులు ప్రయాణం చేసి 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 చివరికి కాశీక్షేత్రం చేరారు. ఎదురుగా పరమ పావన తరంగ రంగ అయినటువంటి గంగా దర్శనమైంది. ఎలా ఉన్నది గంగామ్మవారు? శైవాల కేశ పాశముల నొప్పెడు దాని, ప్రస్ఫుటం భోజ వక్త్రంబు దాని, తెలిమొగ్గ ముత్యపు దంతముల దాని, అమల డిండీర హాసముల దాని, హిమశీతవాత పోతముల దాని, హిమవదుల సదురోజముల దాని, సైకత శ్రోణి గలదాని, చారుతర రూఢ రంభోరుగుల దాని, రుక్మగంజి పాదముల దాని, సర్వ సంపదల దాని, గంచ మృకండు మౌని గంగా భవాని. పరమ పావన తరంగ రంగ అయినటువంటి గంగను అర్చించారు, అందు స్నానం చేశారు. గంగ ఒడ్డున పితృదేవతా కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని నిర్మలాంతఃకరుణులై వీరు దేవాలయంలోకి ప్రవేశించారు. ఎదురుగా వెళ్ళేటప్పుడు మొట్టమొదట దుండి గణపతి కనపడతారు. దుండి గణపతి దర్శనం అయిన తర్వాత అన్నపూర్ణాదేవి కనపడుతుంది. ఆ తర్వాత విశ్వనాథ దర్శనం. ఇది మొదట కుమారుడు, తర్వాత అమ్మగారు, ఆఖరణ అయ్యగారు. అలా దుండి గణపతిని గాంచి నమస్కరించి అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శించి ఆమెను ఇలా స్తోత్రం చేస్తున్నారు. దంపతులు ఏమంటున్నారో విందామా? తీరవికారిణి ఉన్నత గంగా, తీరవికారిణి ఓంకారిణి దురితాతి నివారిణి ఓంకారిణి. భరణురాగ్ని పురాణి, బల్లగా భరణురాగ్ని పురాణి, పరమేశ్వర విశ్వేశ్వర భాస విశాలాక్షి, అఖిల భువన సాక్షి కటాక్షి, పాయసాన పూరిత మాణిక్య, పాయసాన పూరిత మాణిక్య, పాత్రే మద దర్వి విధృత కరే, పాయసాన పూరిత మాణిక్య కాయ జాది రక్షణ నిపుణతరే, కాయ జాది కాంచనమణిమయ భూషణాంబరధరే, కాంచనమణిమయ భూషణాంబరధరే, తోయజాసనాభిషేవిత పదే కుంగురు నారదాది వినుత పదే, తోయజాసనాభిషేవిత పదే, త్రయాతీత మోక్ష ప్రద చతురే త్రిపద శోభిత గురు గసాధరే, త్రయాతీత మోక్ష ప్రద
త్రిపద శోభిత గురుముఖ సాదరే పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాస్య స్వదేశో భువనత్రయం అంటూ అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ అనుగ్రహం కలిగితే అన్నీ కలుగుతాయి. ఎందుకు అన్నారు, ఊరంతా నాన్నకు తక్కువ, నాన్నొచ్చి అమ్మకు లోకువ అని శాస్త్రం కదా. పరమేశ్వరుడికి ఒక్క క్వాలిఫికేషన్ లేదట, ఆయనకున్నవన్నీ కూడా అన్నీ పనికిమాల లక్షణాలే అన్నారు. మరి ఇన్ని పనికిమాల లక్షణాలు ఉన్నవాడికి అంత పెద్ద పోర్ట్ఫోలియో ఎందుకు ఇచ్చారయ్యా అన్నారట. అసలు ఎంత పెద్ద పనికిమాల లక్షణాలు ఉంటే అంత గొప్ప పోర్ట్ఫోలియోలో ఉండటం అప్పటి నుంచే ఉన్నది, మనమే ఇప్పుడే ఆడవక్కర్లేదన్నారు. ఏమిటండి పరమేశ్వరుడికి ఉన్నవి? శివానంద లహరిలో చెప్తారు. చితాభస్మలేపో, గరళమశనం, దిక్పటధర, కపాలి, కంఠే భుజగపతిహారి, భూతేశ, ఇవన్నీ ఆయనకున్నటువంటి అవలక్షణాలు. ఇన్ని అవలక్షణాలున్న విరూపాక్షుడికి ఒక లక్షణం కలిగింది. ఏమిటి అన్నారు, లోకాన్ని లయం చేసేటువంటి పోర్ట్ఫోలియో ఇచ్చారు. నీకు ఏ రిజర్వేషన్ కోటాలో వచ్చిందయ్యా? ఏమిటి ఆయనకున్న అవలక్షణాలు? చితాభస్మలేపో, సగం కాలి ఆరినటువంటి చితి యొక్క బూడిదని ఒంటికి పూసుకుంటారు. గరళమశనం, విషం ఆహారం. దిక్పటధర, కట్టడానికి మామూలు బట్టలు సరిపోక దిక్కులనే అంబరాలుగా కట్టుకొని ఉన్నాడు, దిగంబరుడు. కపాలి, చేతిలో భిక్షాపాత్ర, అది కూడా ఆయన సొంతం కాదు, ఎవడో నాబోటివాడు స్నానం చేస్తూ గట్టు మీద పెట్టుకుంటే తస్కరాణాంపతయే నమో నమో వంచదే పరివంచదే ఎత్తుకొచ్చాట. అందుకే పరమేశ్వరుడికి మహన్యాసంలో పేరుంది, స్థేనానాంపతయే నమో నమ. స్థేనానాంపతయే అంటే దొంగల ముఠాకి నాయకుడు ఆయన. అది ఎత్తుకొచ్చిన బాపతది. కంఠే భుజగపతిహారి, మెడ నిండా పాములు, తేళ్లు, జర్రిగొడ్లు. ఇవి పోనీ ఫ్రెండ్ సెక్టర్ ఏమైనా బాగుందా? ఫ్రెండ్ సర్కిల్ ఏమన్నా మంచి చెప్పుకోగ సర్కిలా అంటే అంతా కాళ్ళు చేతులు వెనక్కి తిరిగిన బాపతగాళ్ళంతా ఆయన సర్కిల్లో చేరారు. ఈ అకాల మరణాలు చేరిన వాళ్ళంతా అకౌంట్లోకి పోతారు. భూతేశ, భూత ప్రేత పిశాచాలన్నీ కూడా సర్కిల్గా మెయింటైన్ చేస్తున్నవాడు. ఇంతటి వాడు భజతి జగదీశైక పదవి, ప్రపంచాన్ని నాశనం చేసే పోర్ట్ఫోలియో ఎవరిచ్చారయ్యా అని భవానీం త్వత్పాణిగ్రహణ పరిపాటి ఫలమిదం. మా అమ్మని చేయబట్టుకుందయ్యా మా పార్వతీదేవి, ఆ రిజర్వేషన్ కోటాలో నీకు ఈ పోర్ట్ఫోలియో వచ్చింది అని చెప్పారు. పురుషుడు ప్రకృతి బద్ధుడు, పరమ పురుషుడు పరాప్రకృతికి బద్ధుడే, తప్పేం లేదు. అటువంటి అన్నపూర్ణ భగవతిని ఆరాధించి అర్చించి ఆమె యొక్క దివ్య ఆశీర్వచనం పొంది అక్కడ నుండి వాళ్ళు దేవాలయ ప్రవేశం చేశారు. ఒక మంచి దృశ్యం కనపడ్డదండి వాళ్ళకి. అందుకనే గుళ్ళోకి వెళ్ళగానే కళ్ళు మూసుకోమని ఏ శాస్త్రం చెప్పలేదు. గుళ్ళోకి వెళ్ళంగానే కళ్ళు మూసుకోవాల్సి వస్తే దానికి గుడి దాకా పోవక్కర్లా, ఇంట్లోనే కూర్చొని చాలా చూడలేక రోజు కళ్ళు మూసుకు వస్తుంటారు. దీనికి మళ్ళా గుడి దాకా ఎందుకు అనవసరంగా? భగవంతుడి యొక్క విగ్రహాన్ని ముందర తేరిపార చూడాలట. ఏమండి ఎందుకు అలా చూడాలి అన్నారు. ఈ కంటికి ఒక పాపం ఉంటుందట, ఏదైతే చూడకూడదని పెద్దలు చెప్పారో ఆ చూడకూడని వస్తువులని చూడటం చేత కంటికి పాపం వస్తుంది. నిప్పు తెలిసి ముట్టినా కాలుతుంది, తెలియక ముట్టినా కాలుతుంది. చూడకూడని వస్తువులు చూస్తే కంటికి వచ్చిన పాపం ఎలా పరిహారం అవుతుంది అన్నారు, ఎలా పరిష్కరింపబడుతుంది అన్నారు. భగవంతుడి ఆలయానికి వెళ్ళి పాదాది మస్తక పర్యంతం ఒక్కసారి స్వామివారి యొక్క దివ్య సుందర స్వరూప సందర్శన సద్భాగ్యాన్ని పొంది ఆ తర్వాత ఒక్క నిమేషకాలం ఈ కళ్ళు మూసుకుంటే ఆ చూచినటువంటి మూర్తి ఈ లలాటంలో నిలిచి నీకు జ్ఞానాన్ని ఉపదేశిస్తాడు. అందుకే దేవాలయానికి వెళితే ముందర భగవంతుని తేరిపార చూడాలి, అన్నీ చూడాలి. వీళ్ళు కూడా గుళ్ళోకి వెళ్ళారు. వాళ్ళ అదృష్టం, వాళ్ళకేం కనపడ్డది? ఏనుగుమోము, మనవారే అక్కడ ఉన్నారు. ఏనుగుమోము పెన్బా, ఏనుగుమోము పెన్బాన కడుపు, ఇది నిండ కుడుములిమ్మని ఏడ్చు కొడుకొకండు. బాణపొట్ట, ఏనుగు తలకాయ. ఆ పిల్లవాడు వాళ్ళ అమ్మ మీద పడి ఏడుస్తున్నట్టమ్మ, కుడుములు పెట్టింది సరిపోలేదు, ఇంకోటివ్వు 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 అంటు.
ఆవిడ నిద్ర ఎన్ని తింటావురా, ఇప్పటికి 3 పైగా తిన్నావు, ఇక్కడ పిడియాట్రిక్స్ కూడా ఎవరూ లేరు, నేను ఇబ్బంది పడాలి, నువ్వు ఆపు అంటున్నది ఆవిడ. ఆ రెండో వాడున్నాడు, అందుకే 2 పిల్లలుంటే జోడు సన్నాయిలు అంటారు. ఒకడు ఆపంగానే రెండో వాడు ఆన్ చేస్తాడు. 93.5 రెడ్ FM రేడియో లాగా వినండి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. ఆ రెండో వాడేమంటున్నాడు, అమ్మా ఆకలి పాలనిన్ను నాకని పోరుబెట్టు 6 మొగముల బొట్టెడొకడు. ఆయనకి 6 ముఖాలు. అమ్మా వాడికి ఒక్కటే కడుపు ఒక్కటే నోరు, నాకు తలకాయలారు, మరి నా సంగతే ఉంటావు, నాకు పాలు ఇవ్వవే అంటున్నట్టు ఆ పిల్లవాడు. ఆ తల్లికి ఎంత ఓర్పు ఉండాలండి. ఈ పిల్లవాడికి కుడుము ఇచ్చింది, వీడు మానేశాడు, ఇక ఏడు. వీడు మొదలు పెట్టాడు, వాడిని ఒళ్ళోకి తీసుకొని ఆవిడ వాడికి పాలిస్తూ ఉన్నది. ఇల్లు ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో వాళ్ళ ఇంటికి పంచాంగం బ్రాహ్మడు వచ్చాడు. అమ్మా స్వస్తి శ్రీ విడంబినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, పంచమి, గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి, దుర్ముహూర్తం, రాహుకాలం, వర్జం చెప్పక్కర్లేదు, ఎప్పుడో మా ఇంట్లో అవన్నీ ఉన్నాయి, నువ్వు ప్రత్యేకించి ఏం చెప్పక్కర్లా. ఎవరండి ఆయన? నలుమొగమ్ముల వేద నాదమ్ముల నరించి పరమేష్ఠి అయినటువంటి బ్రహ్మదేవుడు వాళ్ళ ఇంట్లో పంచాంగ పఠనం చేస్తాట. రోజు వచ్చి కాశీలో ఆయన వాకిట్లో నిలబడి విశ్వేశ్వరుడికి పంచాంగ శ్రవణం చేసి వెళ్ళిపోతాడు. ఆయన ఎట్లా ఉన్నాడండి? తలపైకెక్కి సవతి అప్పుల పాలొనరించ నిరుపేదయైన పెన్మిటిలో కండు. ఈవిడ ధర్మానికి కట్టుబడి ఉన్న పెళ్ళాం కాబట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా తెచ్చినా తేకపోయినా ఏదో అన్నిటినీ భరిస్తూ నిప్పుని ఒడిగట్టుకొని ఆవిడ చక్కగా సంసారం దిద్దుకొస్తున్నది. ఆ పైన ఆవిడలా కాదు కదా, నన్ను ఎడిషనల్గా తెచ్చావు కాబట్టి నేను అడిగినటువంటివన్నీ కూడా నువ్వు ఇమ్మీడియట్గా ఆన్లైన్లో సెట్ చేయాలి అని ఆవిడ అడిగినవన్నీ ఇచ్చేసారట. ఎవరో అన్నారు, ఆ నెత్తి మీద ఉన్న రెండో ఆవిడండి అన్నారు. మరి ఈయనకేమైందండి అన్నాడు. ఏం లేదండి, ఇప్పుడు ఏమీ లేనటువంటి నిరుపేదగా ఉన్నాడు అన్నారు. అట్లాంటి పిల్లలు, ఇట్లా సవితి, ఆ పంచాంగం బ్రాహ్మడు ఇంతమందిని కలిగి ఉంటే ఆవిడ ఎంత ఓర్పు కలిగిన తల్లి అయి ఉండాలండి. కాక పోనీ వాళ్ళకి ఏమన్నా తిండికి తక్కువ ఉన్నారా? 2 మంది ఉన్నారు. తిండికి పైవారలు అనేకులుండగా అందరినీ ఒక రీతి కడుపు చల్లగా చేసి కాపురంగు దిద్దుకొనుచున్న అన్నపూర్ణను మదిదలంతూ హరణమ పార్వతీపతయే. తప్పేం లేదు, కాస్త గట్టిగా అనండి. ఇక్కడ పెడదాం, ఇదే టేస్ట్, మిగతాదంతా వేస్ట్. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ్. అన్నపూర్ణను విశ్వేశ్వరుని దర్శించారు, దుండి గణపతిని దర్శించారు, కాలభైరవ స్వామిని దర్శించారు, విశ్వనాథుని దర్శించారు. ఎన్నాళ్ళు వాళ్ళు కాశీలో ఉండాలనుకున్నారో అన్నాళ్ళు ఉన్నారండి. అందుకనే కాశీవాసం చెయ్యండి రా నాయన చివరిలో అని చెప్తారు. ఎన్ని నెలలు చెయ్యాలి అన్నారు? సంవత్సర కాలం చెయ్యాలి. 9 నెలల 9 రోజులు కాదు, సంవత్సర కాలం చెయ్యాలి. ఆ సంవత్సర కాలం ఏకభుక్తం, భూశయనం, గంగా స్నానం, విశ్వేశ్వర దర్శనం, ప్రతిరోజు రామాయణాన్ని పారాయణ చేస్తూ ఉండటం, నక్షత్రం వచ్చిన రోజు, యజమాని నక్షత్రం వచ్చిన రోజు ఆపోసన వేసుకోవటమో ఏదో ఒక సత్కార్యంలో ఆ యాత్ర అలా చేయాలి. సంవత్సర కాలం చెయ్యాలి. చేస్తే వాళ్ళు మళ్ళా తల్లి యొక్క గర్భంలో పుట్టేటువంటి అవకాశం లేకుండా చేస్తాట. గర్భ నరకాన్ని తప్పిస్తాడు పరమేశ్వరుడు. అటువంటి కాశీలో ఉన్నారు. చాలా రోజులు కాశీవాసం చేసిన తర్వాత అక్కడికి కొంత దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు. ఈ గోమతీ నదీ తీరం ఎక్కడ ఉన్నది అన్నారు? నైమిషారణ్య పర్వత ప్రాంతంలో ఉన్నది అన్నారు. ఆ నైమిషారణ్యంలో ఉన్న గోమతీ నదీ తీరంలో నిర్మల భక్తితో, నిశ్చల చిత్తంతో పరమేశ్వరుడు గురించి తపస్సు చేస్తూ ఉన్నారు ఈ దంపతులు. చూడండి, భగవంతుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాడి దయకు ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు. వీళ్ళ తపస్సు పండింది. పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. పార్వతీ సహితుడై వృషభ వాహనం మీద శంకరుడు ప్రత్యక్షమైనారు. మృకండ అని పిలిచాడు ముక్కంటి.
కళ్ళు తెరిచాడు మృకండ దంపతులు. ఎదురుగా అంబతో కూడినటువంటి పరమేశ్వర దివ్య సందర్శనం కలిగింది మృకండ దంపతులకి. చేతులు జోడించి తలను వంచి కనుల వెంట ఆనంద బాష్పములు పొంగి పొరలు వారుతూ ఉంటే పరమేశ్వరుణ్ణి ఇలా స్తోత్రం చేస్తున్నారా దంపతులు. అందుకనే ఆయనకి చాలా ఇష్టమైన రాగం ఏమిటి అన్నారు, శంకరాభరణము అన్నారు. ఎందుకంటే ఆయనకి ఆభరణం ఆవిడ కాబట్టి ఆ శంకరాభరణంలోనే నారాయణదాస్ గారు కూడా శంకర ఆశ్రిత అఘ న శంకర ప్రభో, ఇది సంస్కృత రచన. శంకర ఆశ్రిత అఘ న శంకర ప్రభో, ఆశ్రితులైనటువంటి వారి అఘములు అంటే పాపములని నశింపజేసేటువంటి వాడు. శంకర శ్రీత ఘన శంకర ప్రభో, హర హర శంకర శ్రీత. పంకజాసనాదిసూర వశంకర ప్రభో, జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర కింకర జన సముదయ సౌఖ్యంకర మద పుణ్య జన భయంకర భక్త ప్రకర శుభంకర శంభో పురహర శంకర శ్రీత. శారద చంద్రికా విమల చారు శరీర సమస్త జీవనాధార భుజంగకార వినత త్రిదివంశిత వార వేద సంచార తమో విదూర గిరిజా సుమనోధన చోర భక్త మందార లలాటలోచన వినాశిత కామ వికార శంకర. మహాదేవ 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 దయానిదే భవానీవ 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 గతిర్మమ మృత్యుంజయ పినాక చంద్రశేఖర భక్తరక్షణ దీక్షాదక్ష విరూపాక్ష కవచి కపర్తి కైలాసపతి నీలలోహిత గరళకంఠ శంభో అంటూ ప్రార్థించారు దంపతులు. ఆనందపడ్డాడు పరమేశ్వరుడు. పక్కనే ఉందండి అమ్మవారు. ఏమండోయ్ ఏమిటే అన్నాడు ఆయన. వాడి సంగతి చూద్దురు అంది ఆవిడ. అందుకే కదా వద్దుము అన్నాడు ఆయన. ఇంత హృదయంగా, అందుకనే ప్రస్తుతి అన్నారు. పరమేశ్వరుడు స్తోత్రప్రియుడు అన్నారు. ఆయన్ని స్తోత్రం చేశారు, ఆయన సంతోషించారు. పరమేశ్వరుడు సంతోషిస్తే ఏమవుతుందండి అన్నాడు. లోకానికి కావలసింది దొరుకుతుంది అన్నారు. అనినుతించి ముని సష్టంగముగా హరునకు వందనమిడగా, అనినుతించి ముని సష్టంగముగా హరునకు వందనమిడగా, ఎనలేని కరుణ కొనీషుడు వరమివ్వగ వేడుక పడగా, మునినాథుడొక్క తనయు నిమ్మనిన పురగరుండిట్టులనియ, మునినాథుడొక్క తనయు నిమ్మనిన నగీనుండై చిరకాలం మను కొడుక వెండియుదనియన్, మతిమంతుడై పదారబ్దములు మనసుతుడక వలయు, మతిమంతుడై పదారబ్దములు మనసుతుడక వలయు, సుతపోనిది ఇద్దరిలో ఎంతు కొమ్మని మునియు. అలాగే మృకండ చాలా సంతోషించాను, నీకేం కావాలి అన్నట్ట పరమేశ్వరుడు. స్వామి, అందరికీ అన్నీ ఇవ్వటానికి ఉన్నటువంటి నీకు మాకేం కావాలో తెలియదా?
తన్మే మన శివ సంకల్పమస్తు. శాస్త్రం ఈశ్వర సంకల్పం ఏదైతే ఉంటుందో లోకంలో అదే జరుగుతుంది. జరిగేది, జరిగినది, జరగబోయేది కూడా అదే. మనం అనుకుంటాం 100 ఇవన్నీ జరుగుతాయని బ్రహ్మాండమైన కాన్ఫిడెన్స్తో ఉంటాం. 99 బుట్టదాఖలు అయిపోతాయి. చివరికి ఏదో ఒక్కటి అయినట్టుగా ఉంటుంది. సరిపెట్టడం కానీ సరిపట్టడం లేదు. చివరికి ఏమంటాం, దేవుడు ఏమనుకున్నాడో అదే జరిగింది, మనం అనుకున్నవన్నీ జరుగుతాయ్యా. ఈ ఏడుపు మొదటి నుంచి ఏడిస్తే ఋతురాగాలంత భారీ సీరియల్ ఉండదు కదా, బోలెడు ఎడిట్ అయిపోతుంది. కాబట్టి నిర్ణయాన్ని భగవంతుడి మీదే పెట్టాలి. అప్పుడు ఆయనకి తెలుస్తుంది మనకి ఏది ఇస్తే మన జీవితం బాగుంటుందో అదే ఇస్తాడు. మనం ఒకటి అడిగి ఆయన ఒకటి ఇచ్చి, ఆ ఇచ్చింది అయిపోయేటప్పటికల్లా ఏడ్చి మళ్ళీ ఎందుకు వచ్చావు ఆయన అడిగి అయిపోయింది వచ్చానంటాం. ఆయన కొంచెం ఫేస్ రీడింగ్లో మార్పులు రావటం, ఇవన్నీ ఎందుకు? పరమాత్మని శాశ్వతమైనటువంటి భక్తి కోసమే ఆశ్రయించాలి. మునినాథుడక్క తనయు నిమ్మనిన, స్వామి సంతానం లేదు, మా తర్వాత మా ఇంట్లో ఎవరైనా పెద్దలు వస్తే వాళ్ళని సేవించేందుకు మాకంటూ ఒక్కడు ఉండాలి కదా. అదండి పిల్లలు ఉండటంలో అర్థం. సంతానం ఎందుకు అంటే మన అస్తిత్వాన్ని నాన్ స్టాప్గా కంటిన్యూ చేయటానికి. నాకొక్క మగపిల్లవాడిని ప్రసాదించవయ్యా అన్నాడు. తప్పకుండా ఇస్తాను నృకండ, నీ లిఖితంలో నువ్వు పుత్రవంతుడిగానే ఉన్నావు కానీ అన్నాడు ఆయన. లోకమంతా ఈ కానీతో ముడిపడింది. కానీ లేకుండా ఎవడైనా ఉన్నాడా? ఎవ్వడు లేడు. ఎవ్వడికో ఏదో ఒక చింత. ఏమిటి అన్నాడు పరమేశ్వరుడితో. ఏం లేదయ్యా, నీ యోగంలో నువ్వు పిల్లలు పొందుతావు, కాకపోతే ఒక చిన్న సవరణ ఉన్నది. ఏమిటయ్యో ఈ సవరణలతో కూడా సంతానం ఇచ్చే ఎలిజిబిలిటీ ఉందా మీకు, అవైలబిలిటీ ఏమిటి అన్నట్ట మృకంఠుడు. గుణహీనుండై చిరకాలము మను కొడుక వెండియుదనియన్. దుర్మార్గుడు, పాపాత్ముడు, పాప సంఘాలన్నిటికీ అధ్యక్షుడుగా ఉంటాడు. 100 ఏళ్ళు బ్రతుకుతాడు. వీడు కావాలా? మతిమంతుడై ఆప్షన్ ఇచ్చారు. అది వాళ్ళకుంది ఆ రోజుల్లో. ఎంత అదృష్టవంతులు. మతిమంతుడై పదారబ్దములు మనుసుతుడా కావలయు. మంచివాడు, వేదాంగ పారంగతుడు, సమస్త విజ్ఞాన గని ఖని 16 ఏళ్లవాడు. ఈ ఇద్దరిలో నీకు ఎవరు కావాలి? కాకిలా కలకాలం బ్రతికేవాడు కావాలా? హంసలా 6 నెలలు ఉండేవాడు కావాలి? 100 ఏళ్లవాడు దుర్మార్గుడు, 16 ఏళ్లవాడు మంచివాడు. ఈ ఇద్దరిలో నీకెవరు కావాలి అన్నారు. ఏదో పిల్లలు కలుగుతారనుకున్నారు కానీ ఇట్లాంటి సంతానం కలిగితే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. కొంచెం వెనక్కి వెళ్ళారటండి మొగుడు పెళ్ళాం. ఎందుకు అన్నారు. అది ఇంటికి సంబంధించిన విషయం కాబట్టి కొంచెం రహస్యంగా మాట్లాడుకోవాలి. మృకండు మరుద్వతి కొంచెం దూరంగా వెళ్ళారట. పక్కనే ఉన్నది వాహనం మీద అమ్మవారిని పరమేశ్వరుని చూసిందిట. ఏమిటే ఆ లుక్స్ అని అడిగాడు ఆయన. ఏమంటే మన పెళ్ళయి ఎన్ని 1000 years అయింది, ఎప్పుడన్నా మీ లైఫ్లో మీరు అట్లాంటి ప్రైవసీ ఎప్పుడైనా మెయింటైన్ చేశారా? కనీసం వాళ్ళని అందుకైనా చూడాలండి. మీరు ఎదురుగా మనం ఉన్నప్పటికీ గృహ సంబంధమైన విషయాలు వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు మాట్లాడుకోవటానికి వెళ్ళారు. చూడండి మీరు అన్నది. ఇప్పుడేం చూస్తానే, ఆ చూసేదేదో నిన్ను చేసుకునేటప్పుడే చూస్తే బాగుండేది, అప్పుడే లేనిది ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్నాడు ఆయన కూడా. ఆయన ఏమి అంత ఇదేం కాదు, మంచి మంచి మాటలే మాట్లాడతాడు. వాళ్ళు కొంచెం వెనక్కి వెళ్ళారు. ముఖండు పరమేశ్వరుడికి నమస్కరించి అన్ని కలహాలు బిలహరి పాడితే పోతాయి అన్నారు. ఆ బిలహరికి ఉన్న లక్షణం ఏమిటి అంటే కలహ నిరోధము అన్నారు. ఓ మహేశ్వర, ఏనాయనా? ఓ మహేశ్వర సంధ్యము దండము అయిన కానిండు గుణహీనుడైన చిరాయువైన పుత్రుని కన్న పదారబ్దముల సుతుడు నికముగవలయు. దుర్మార్గుడు, పాపాత్ముడు, దౌర్భాగ్యుడు వాడు బతుకున్నంతకాలం మమ్మల్ని ఏడిపిస్తూ మమ్మల్ని ఎందుకు అయ్యా అట్లాంటి పిల్లవాడితో పడమంటావు?
ఆ పిల్లలు కలిగే కంటే అసలు పిల్లలు లేకపోవడం చాలా ఉత్తమం. మంచిగా వాడు సదసద్వివేక చతురత కలిగినటువంటి ఆ 16 ఏళ్ల వాడినే మాకు ఇవ్వవయ్యా, ఈ దుర్మార్గుడైనటువంటి శతవర్ష తుతుడు మాకు అవసరం లేదు అన్నాడు. మగవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ ఆడవాళ్ళు మాటల్లోకి దిగారు. ఏమమ్మా, నువ్వు జగదాధారవి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణివి, సర్వాధార, సుప్రతిష్ట, సదసద్రూపధారైనటువంటి ఓ పరాశక్తి, ఘనదారిద్ర్యముననుభవింపవచ్చు గాని సకల దుర్మార్గ భంజని, భక్త సుధా రంజని, నీవు నిరంజనివి, మా పాలిట రంజనివి కాబట్టి ఓ జగజ్జనని, ఘనదారిద్ర్యముననుభవింపవచ్చు గాని పుత్రశోకమలవి కాదనుమా. సదా సారంగనయనే మామవ సదా సారంగనయనే. అమ్మా, ఎంత దరిద్రమైనా అనుభవించవచ్చు, తినటానికి లేకపోయినా బ్రతకవచ్చు, ఏదో 1-2 బట్టలతోనైనా బ్రతకవచ్చు, కానీ అన్నిటికంటే దుఃఖం స్త్రీకి ఏమిటి అన్నారు. తన కడుపున పుట్టిన పిల్లలు తన కళ్ళ ముందు వెళ్ళిపోతే ఆ తల్లికి అంతకంటే దుఃఖం ఉంటుందా తల్లి? పుత్ర దుఃఖం నిరంతరం అని శాస్త్రం. నీ భర్త నా భర్తకు అలాంటి వరం ఇస్తుంటే జగాలని కన్న తల్లివి నువ్వు ఇట్లా ఊరుకుంటావా అమ్మా? కొంచెం ఏదైనా మార్పు చేసే అవకాశం లేదా? నీ భర్త మనస్సు మార్చలేవా మృడాని భవానీ హరుని రాణి అంటూ కీర్తించింది మరుద్వతి. ఆవిడ గబగబా దిగొచ్చిందండి వాహనం. మేవ్ ఇలా రా అని ఆ మరుద్వతి చేయి పట్టుకొని కొంచెం దూరంగా తీసుకెళ్ళింది. ఈ ఎద్దు మీద కూర్చున్న పెద్ద ఆయన మాట్లాడుతూ చూపటి పెట్టాడు. ఇది అటు వెళ్ళింది అంటే ఏదో చెప్పేస్తుంది. ఇదిగో అంటున్నాడు ఆయన. ఆవిడ ఇంకెందుకు ఉంటుంది? అలా తీసుకెళ్ళిపోయి మరుద్వతి భుజం మీద చెయ్యి వేసి ఆవిడ్ని ఓదారుస్తూ అమ్మవారు ఓ మాట అందండి. ఓయమ్మ దిగులు వలదు నారుబోయున తండెద నీరుబోయు. మేగడ బేగడ అన్నారు. బేగడ వింటే మేగడ తినక్కర్లా, మేగడ తిన్నా బేగడ వినొచ్చు. ఓయమ్మ దిగులు వలదు నారుబోయున తండెద నీరుబోయు. ఈశ్వరుడేమి చేయదలంచను ఎవడెరుగదరమే. నువ్వేం దిగులు పడద్దు, నారు పోసినవాడు నీరు పోయడా? అసలు నీ భర్తకు నా భర్త అలాంటి వరం ఇచ్చాడంటే ఆయన మనసులో వేరే సంకల్పం ఉన్నది, అదే జరుగుతుంది. ఈ సంగతి ఎవరితో చెప్పమాక. మాకంటే మా ఇంటికంటే మీ ఇల్లు చాలా ఉత్తమం గొప్పది. అదేమిటమ్మా అంత మాట అనేసావు అన్నది ఆవిడ. ఏం లేదే, మీ వారు మా వారి కంటే నయం ఏమిటి అన్నది. మీ వారు ఏం చేసినా నీకు చెప్పి చేస్తారు, చెప్పైనా చేస్తారు, చేసైనా చెప్తారు. మా వారికి ఆ రెండూ లేవమ్మా. గొప్పగా అనుకోవాక అని చెప్పింది అని ఆవిడ్ని ఆశీర్వదించి వచ్చేశారు. ముక్కంటి దంపతులు అంతర్ధానమైనారు. ముదావహులై ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణంలో మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా 10వ మాసంలో పండంటి మగపిల్లవాడికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అన్నారు. అందుకనే సంతానాన్ని అపత్యులు అనపత్యులు అన్నారు. అపత్యం అంటే ఏమిటండి అన్నారు. వంశాన్నంతటినీ తరింపజేసేటువంటి లక్షణాలతో పుట్టినవాడు అన్నారు. మరి అనపత్యులంటే ఏమిటండి అన్నారు. పూర్వుల యొక్క పుణ్యాన్ని కూడా ఖాళీ చేయటం కోసం పుట్టినవాడు అన్నారు.
కాబట్టి లోకంలో 2 అర్థాలు ఉన్నాయి, పుత్రుడు కొడుకు అన్నారు. రెండూ ఒకటే కదండి, దానికి 3 అక్షరాలే దీనికి 3 అక్షరాలే. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ పుత్ర అండ్ కొడుకు అన్నారు. తల్లిదండ్రులకి 28 నరకాలు తప్పించేవాడు పుత్రుడురా, క్రియేట్ చేసి చూపించేవాడు కొడుకు అన్నారు. అంతే, అంత తేడా ఉంది. నీళ్ళల్లో పడవ, పడవలో నీళ్ళు. అందుకని మనమేం డైలాగ్ వాడుకుంటున్నాం, మా కొడుకు అండి అంటున్నాం, మా పుత్రుడు అంటున్నావా అంటలేదు కదా. ఎందుకు వాడికి ఆ క్వాలిటీ లేదని వాడికి తెలుసు, మనకి తెలుసు. కాబట్టి ఇంతటితో ఈ ప్రసంగం సమాప్తం. అనపత్యుడు మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అన్నారు. పిల్లవాడు వినయశీలుడై, అసలు పుట్టుకతోనే తెలుస్తుందండి అది ఉల్లి పువ్వో మల్లె పువ్వో. కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత అని చెప్పారు శాస్త్రంలో. అందుకనే ఆ పిల్లవాడు బుద్ధిమంతుడై, వినయవంతుడై, వివేకవంతుడై, ప్రజ్ఞాపారావారీణ ధురీనుడై పెరుగుతూ ఉన్నాడు. 7 ఏళ్ల వాడైనాడు. ఉపనయన సంస్కారం చేశాడు మృకండు. ఒకరోజు తండ్రి దగ్గర కూర్చొని పిల్లవాడు వేదాధ్యయనం చేస్తున్నాడు. అదే సమయంలో ఇతడి అదృష్ట ప్రభావం చేత అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి మండలం మార్కండేయుని చూడటానిక, మృకండుణ్ణి కటాక్షించడానిక అన్నట్లుగా భగవన్నామం చేస్తూ వారి ఇంటి వైపు వస్తున్నారు. పెద్దలు వచ్చేటప్పుడు భగవన్నామం చేస్తూ వస్తారు. అది వారి సంస్కారానికి నిదర్శనము అన్నారు. ఏమంటున్నారా వచ్చేవాళ్ళు? అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. నగధర ఘనశ్యామ నతజన కుముద సోమ అఘకరణ సర్వసమ అసుర మండల భీమ గోవింద కటయ పరమానందమృతమిగ శరదిందు సమవదన శతమన్మథ సమాన శరదిందు గురుతరానంద ఘన కుంద సుందర రదన పరిపంథి గణదళన పాలిత ఖిల భువన సరసనరయణ తీర్థ సత్యఫలద గోవింద ఘటయ పరమానంద. భగవన్నామం చేస్తూ ఘటయ గోవింద పరమానందం, గోవింద ఘటయ పరమానంద, పరమానంద గోవింద ఘటయ. ఇలా భగవన్నామం చేస్తూ మృకండు ఇంటికి వచ్చారు సప్తమహర్షులు. వాళ్ళని చూడగానే ఎదురు వెళ్ళి అర్ఘ్యపాద్యాది విధులతో వారిని గౌరవించి వాళ్ళని చక్కగా లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి మంచి ఆసనం వేసి వారందరికీ శ్రద్ధాబద్ధ బుద్ధితో మృకండు సేవ చేస్తూ ఉన్నాడు. అవశ్యం పిత్రాచారమని మార్కండేయుడు 7 ఏళ్ళు కూడా నిండలేదు. తండ్రి చేస్తున్న ప్రతి కార్యక్రమంలో తన వంతు సహాయం చేస్తున్నట్టండి. వాళ్ళందరికీ చక్కగా విసనకర్ర పెట్టి విసురుతున్నాడు. వాళ్ళందరికీ అర్ఘ్యం ఇస్తున్నాడు. వాళ్ళందరికీ పాద్యం ఇస్తున్నాడు. వాడికి ఆచమనం ఇస్తున్నారు. వాడి పాదాలని తన చిన్ని చిన్ని చేతులతో చక్కగా తుడిచి వాటిని సభక్తికంగా పూజిస్తున్నారు. అంతా అయిపోయింది. నాయనా, సత్యం మీద నిలబడ్డటువంటి వాళ్ళురా వాళ్ళు. చూడండి, ఈ కథ ఎప్పుడు జరిగింది అన్నారు. సత్యయుగమైనటువంటి కృతయుగంలో జరిగింది. సత్యాన్ని మనం ఎప్పుడూ మైండ్లో పెట్టుకోవాలి. సత్యం తప్ప రెండొకటి మాట్లాడనటువంటి మహాత్ములురా వాళ్ళు. అపరోక్ష జ్ఞాన సంపన్నులు. మనల్ని తరింప చేయడానికి మన ఇంటికి వచ్చారు నాయన, వాళ్ళకి నమస్కరించు అన్నారు తండ్రి. అందుకనే పిల్లలు వివేకవంతులైన తల్లిదండ్రులదే పాత్ర, వాళ్ళు వివేకహీనులైన తల్లిదండ్రులదే బాధ్యత. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేయదు. తండ్రి బోర్లా పడుకొని సెల్ ఫోన్ చూస్తుంటే కొడుకు వాడి మీద పడుకొని చిన్న ఫోన్ చూస్తుంటాడు. కాలం అట్లా ఉంది. ఇది వరకు వెనకటి రోజుల్లో ఒక ఆట ఉండేది.
మా అమ్మగారి వెనకాల పిల్లలంతా దాక్కొని దాకల ముచ్చి దండాకోరు పిల్లి వచ్చి ఎలుక వచ్చి ఎక్కడ దొంగలు ఎక్కడే గప్చిప్ అంటే ఆవిడ వెనకాల దాచి లేరు అనేది. ఇప్పుడు 6 ఉన్నారంటే 8 ఫోన్లు ఉంటాయి. ఎవడికి వాడు దాన్ని పైకి నెట్టా కిందకి నెట్టా పక్కకి నెట్టా. అదే ఇది బాగా వ్యసనం కంటే భయంకరం అయిపోయింది. వాళ్ళని మనం గౌరవించడానికి అలవాటు పడితే, అందుకే దానం చేసేటప్పుడు కొడుకుని దగ్గర పెట్టుకొని దానం చేయాలట తండ్రి. వాడికి అలవాటు చెప్పాలి. ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు భార్య వింటూ ఉండగా భోజనానికి రండి అని చెప్పాలట. ఆవిడ అనుమతి లేదే భోజనానికి పిలవకూడదు. నీకు పెట్టడమే వేస్ట్ అనుకుంటున్నా, నీకుతో ఇంకోడు కూడానా, కరువులో అధిక మాసంలాగా చాలే లోపలికి వా అని అనిపించుకోకూడదు. అంటే ముందర ఆవిడికి గౌరవంగా ఫర్ యువర్ కైండ్ నోటీస్ అని చెప్పి పెట్టి అక్కడ యాక్సెప్టెన్సీ వచ్చిన తర్వాత వీడు అనౌన్స్మెంట్ ఇవ్వాలి. అది కాబట్టి మంచి అయినా చెడైనా సమాజంలో మంచి పిల్లలు తయారు కావాలి అంటే కుటుంబంలోంచే తయారవ్వాలి. మహాత్ములు కానీ పెద్దవాళ్ళు కానీ ఆకాశంలోంచి ఊడిపడరు. మంచి సమాజం కావాలి అని ఆలోచించే ప్రతి వాళ్ళు మంచి కుటుంబం కోసం ప్రయత్నం చెయ్యమన్నారు. ఈ కుటుంబాల వల్లే సమాజము, సమాజం వల్లే దేశము, దేశం వల్లే ప్రపంచము, ప్రపంచం వల్లే విశ్వమానవ సౌభ్రాతృత్వము. కాబట్టి నమస్కరించు అన్నారు. రెండో మాట చెప్పలేదండి. తండ్రి చెప్పగానే అలా 2 చేతులతో ఇలా చెవులు పట్టుకొని దండంలాగా పడి మార్కండేయ శర్మాణం అహంభో అభివాదయే, మార్కండేయ శర్మాణం అహంభో అభివాదయే అన్నారు. వాళ్ళకి చాలా ఆనందం వేసింది వీడు చేసినటువంటి సేవలు, వీడు చేసిన సత్కారం. వాళ్ళకి ఏం చెయ్యాలో తోచలేదు. అందరూ కలిపి ఒక మాటే అన్నారు. ఏమన్నారు? శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతతం వత్సరం దీర్ఘమాయు. అంతే. శతమానం భవతి చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ. 7 కలిపి ఒకేసారి చిరంజీవ 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 అన్నారు. మృకండుల వారు ఏదో పని మీద వెనక్కి తిరిగిన వాళ్ళు ఒక్కసారి వడగాలి వంటి వీరి ఆశీర్వచనానికి వణికిపోయినట్టాయి. వారు చిరంజీవయన, రాగాలకి రాజు కాంభోజీ అన్నారు, రాజులకి రాజు రామచంద్రమూర్తి అన్నారు. వారు చిరంజీవయన అపారామోదము పొంది పల్క మృకండు. ఓ రక్షామణులారా, ఓ రక్షామణులారా, మీరాడిన మాట మృషగాదు గదు. తదరన తదన హరి ఓ రక్షామణులారా, అయ్యా ఒక్కసారి మీకు నమస్కారం, మీకు నమస్కారం, మీకు నమస్కారం. దయచేసి ఆగండి, దయచేసి ఆగండి, దయచేసి నిలవండి. మీరు మా పిల్లవాడికి ఇలాంటి ఆశీర్వచనం చేస్తున్నారు మహాప్రభో. ఒక్కసారి ఆలోచించండి, ఒక్కసారి ఓపిక కొట్టండి, ఒక్కసారి వీడిని చూడండి. వాళ్ళు 7 ఆశ్చర్యపోయినారు. ఇదేమిట్రా, మనం దీవించకపోతే ఏడ్చే వాళ్ళని చూసాం లోకంలో, దీవిస్తే ఏడ్చేవాడిని వీడినే చూస్తున్నాం. అసలు వీడి ఏడుపుకి మన దీవెనకి ఏమిటి కారణము అని ఆలోచించారు. వెంటనే పరమేశ్వరుడికి వాళ్ళ నాయనకి ఆయన ప్రత్యక్షం అవటం, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆ కాన్వర్సేషన్ అంతా వాళ్ళకి తెలిసింది. అయ్యో 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 ఎంత పొరపాటు చేసాం. ఏమయ్యా వశిష్ఠ, కాస్త ఆలోచించకూడదా? పైగా ఎప్పటి నుంచో అందరికీ పురోహితం అంటావు, నీ ఆలోచన ఏమైంది అని ఒకళ్ళనొకళ్ళు కాసేపు బాగా మల్లగుల్లాలు పడ్డారండి. చూడండి, పూర్వపక్షంలో ఇదంతా మనకి తప్పుల తడికిలాగా కనపడుతుంది. పెద్దవాళ్ళంతా అబద్ధం ఆడి అబద్ధం వా సుబద్ధం వా కుంతీపుత్రో వినాయక అని చేసేసారా అని అనిపిస్తుంది.
అందుకనే ఎప్పుడూ కూడా పూర్వపక్షం వినకూడదు. సిద్ధాంతం విన్న తర్వాతనే మనకి ఉన్నటువంటి అపార్థం పోయి పరమార్థం తెలుస్తుంది అన్న. చాలాసేపు వాళ్ళల్లో వాళ్ళు మల్లగుల్లాలు పడ్డారు. అందరూ నువ్వంటే మేమన్నాం, మాకంటే పెద్దవాడు అనకపోతే బాగుండదు కాబట్టి మేమన్నాం, ఇందులో మా తప్పేం లేదు, ఏమైనా వస్తే ఎక్స్ప్లెనేషన్ నువ్వే చెప్పుకోవాలి అన్నారు. చాలాసేపు మదనపడ్డ తర్వాత వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. మృకండ, ఈ మాట ఎందుకన్నామో పరమేశ్వరుడికి తెలియాలి. ఆయన మా చేత ఈ మాట ఎందుకు అనిపించాడో ఆయనకి తెలియాలి. మేము అన్నటువంటి మాట మీ పిల్లవాడికి జరగాలి అంటే వీడిని మాతో పంపించు అన్నారండి. ఏమండి, అద్భుతమైనటువంటి పుణ్యం చేసి ఉంటేనే సప్త ఋషులను చూస్తాడు ఆ పిల్లవాడు. వాళ్ళ దయ ఊరికే కలిగిందే వాడికి కలిగింది. కలిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారు, మేము అన్నమాట జరగాలి అంటే వీడిని మాతో పంపించు అన్నారు. అది కూడా బోనస్సే కదా. ఎక్కడికి తీసుకెళ్తారండి అన్నారు. మా సెక్రటరీ ఒకడున్నాడు, ఈ అప్లికేషన్ అక్కడ పెడతాం, ఆయన కూడా సంతకం పెట్టేశాడు అనుకో, సస్పెన్షన్ మొదలైతే ముందర ఆయన్ని చేస్తారు, మా దాకా రావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఎవరండి వీళ్ళకు సెక్రటరీ అన్నారు. బ్రహ్మదేవుడు కదా, ఈ పిల్లవాడి లిఖితం ఆయనే రాశాడు కదా, అసలు ఆయనకేమన్నా గుర్తుందో లేదో, లేకపోతే మనం అన్నట్టుగా అంటే సరిపోతుంది, అప్పుడు లెక్క తేడా ఉండదు కదా అని ఈ పిల్లవాడిని బ్రహ్మలోకం తీసుకెడుతున్నారు. చూడండి, సప్తఋషుల దివ్య సందర్శనమే అద్భుతం. వాళ్ళ వెంట సశరీరంతో, ఈ శరీరంతో పిల్లవాడు బ్రహ్మలోకం వెడుతున్నాడు. బ్రహ్మలోకం చేరాడు. ఎదురుగా 1000 రేకులు కలిగినటువంటి తామర మీద బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉన్నాడు. గాయత్రి, సావిత్రి, సరస్వతి అయినటువంటి 3 భార్యలు ఆయనను సేవిస్తున్నారు. సప్తకోటి మహామంత్రాలు రూపాలు ధరించి బ్రహ్మసభలో మంత్రపఠనం చేస్తూ ఉన్నాయి. వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు అన్నీ కూడా బ్రహ్మలోకంలో అద్భుతమైనటువంటి సభ తీర్చి ముదావహమైనటువంటి స్థితిలో బ్రహ్మలోకం నడుస్తూ ఉంటే ఈ 7గురు ఆ పసిపిల్లవాడిని వెంట పెట్టుకొని వెడుతున్నారు. ఎదురుగ్గా కూర్చొని ఉన్నాడు బ్రహ్మగారు. ఆయన్ని చూపించారు. నాయన, సకల ప్రాణికోటి లలాట లేక మహావిద్యానుసంధాత ధాతరా, ఆయన మనస్సు కరిగేట్టుగా నీవు ప్రయత్నం చేస్తే, ఆయన మనస్సు పొంగేట్టుగా నువ్వు మాట్లాడితే, ఆయన ఏం ఆశీర్వదిస్తే అది జరుగుతుంది, నీవు వెళ్ళి బ్రహ్మను ఆశ్రయించు అన్నాడు. పిల్లవాడు సహజంగానే భక్తి జ్ఞాన వైరాగ్య సంపన్నుడు. తండ్రి ఆ పిల్లవాడి యొక్క జన్మాంతర సంస్కారం చేత అపూర్వమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. దానికి తోడు వీళ్ళు 7గురు తయారైనారు. ఇప్పుడు బ్రహ్మలోకం వెళ్ళాడు. ఆ బ్రహ్మదేవుణ్ణి చూచేటప్పటికెల్లా పులకిత గాత్రుడైనటువంటి పిల్లవాడు బ్రహ్మని స్తోత్రం చేస్తున్నాడు. ఎందుకు అన్నారు, మనకి ఏ శుభం కలగాలి అన్నా శ్రీరాగమే పాడుకోమంటారు. అందుకే నారాయణదాస్ గారు శ్రీరాగానికి పెట్టిన పేరు ఏమిటంటే కలిమి రవళి అని చెప్పారు. కలిమి అంటే శ్రీ. KDC 993C. Someone parked vehicle there. 9934. KDC 9934. Whose vehicle is this? Can you please move? Kasanandana Digisha Surakim Purusha Kanaka Kashipu Sutana Pavana Sunu Bala Chandra Dhara Sukha Samaja Bhusura Babudu Parama Pavanu Ghangu Shashvaturu Kamala Bhava Sukhamu Sadanu Bhavulu Kagatyanta కౌమిత జన చయ కల్పగదు కౌమిత జన చయ కల్పగదు యామిని చేర హృదయ కఠిన శల్యే యామిని చేర హృదయ కఠిన శల్యే భూమి సురపాల పేదలోల సుగుణ జాల భూమి సురపాల పేదలోల సుగుణ జాల నిరత
శతవాణీ మనోనుకూల సత్యశీల నిఖిలశ్రిత జనదయాలవాల నౌమితే చరణు సరసిజుగళే తమరసోత్సవ పాతకనిగళే నౌమితే చరణు సరసిజుగళే మానసవన చరవర సంచార ఇటువంటి వాళ్ళంతా ఉన్నారు ఆ సభలో. హరిగుణమణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టి చేయ బ్రోచువా ఎందరో. అటువంటి వాళ్ళంతా ఉన్నారు ఆ సభలో. అంతమంది పెద్దలు ఉన్నటువంటి సభలో ఈ పిల్లవాడు గుడి అడుగులతో కోకిల వంటి గానంతో నిండైన భక్తితో పరమేష్ఠిని చతుర్ముఖుడు చతురాననుడు అయినటువంటి సహస్రదళ పద్మం మీద అధివసితుడై ఉన్నటువంటి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడండి. ఆయన చాలా ఎత్తునున్నాడు. ఈ పిల్లవాడు అందలేదు పాపం, ఎంత ప్రయత్నం చేసినా. చివరికి అత్యంత ప్రయత్నం చేసి ఆ రెండు కాళ్ళని తన రెండు చేతులతో అలా అద్దుకొని ఈ పిల్లవాడు ముట్టుకునేటప్పటికల్లా బ్రహ్మగారు స్పృహలోకి వచ్చారు. మార్కండేయ శర్మాణం అహంభో అభివాదయే. ఈ పిల్లవాడికి ఒక మంచి అభిప్రాయం ఉంది, ఎవరు కనపడ్డా దండం పెట్టడం. ఆశ్చర్యపోయినాడు బ్రహ్మగారు. బా, అందుకే ఒక్కొక్కళ్ళ ముఖం చూస్తే మనకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుందిట. ఒక్కొక్కడి ముఖం చూస్తే వాడికి మనకి ఏ శత్రుత్వం లేకపోయినా 7 జన్మల శత్రుత్వం వాడి ముఖంలో దర్శనం అవుతుంటుంది. ఏమిటి అన్నారు, అది వీడు అదే కర్మ చేశాడు, వాడు అదే కర్మ చేశాడు కాబట్టి అకౌంట్ అక్కడ టాలీ అయింది, ఏం లేదని చెప్పారు. ఈ పిల్లవాడిని చూసేటప్పటికల్లా బ్రహ్మగారికి మహదానంద పరవశత్వం కలిగిందండి. కలిగేటప్పటికల్లా ఏమైంది అన్నారు, అందరి నొసటి రాతలు రచించిన బ్రహ్మ కాసేపు తన లిఖితాన్ని మర్చిపోయినాడు అన్నారు. ఏమైంది అన్నారు, ఆ పిల్లవాడు అలా నిలబడి ఉన్నాడు. అప్పుడే ఉదయిస్తున్న సూర్యబింబం ఎంత హృదయంగా ఉంటుందో అలా ఉన్నట్ట. అని ఇరుకేలన్. ఇక తర్వాత అంతా బ్రహ్మగారికి ఆందోళనే కాబట్టి ఇప్పుడు హిందోళం పాడుకుందాం. కాబట్టి అని ఇరుకేలన్ తన పదవన జంబులు పట్టుకొన్న బాలకమణిని. అందుకే హరికథ కష్టం, ఎందుకంటే దీనికి ఎక్స్టెంపోర్ ప్లాట్ఫామ్ ఉంటేనే వాడు గెటాన్ అవుతాడు, లేకపోతే బుట్టలో పెట్టి బుట్ట మూతేస్తారు. అని ఇరుకేలన్ తన పదవన జంబులు పట్టుకొన్న బాలకమణిని అక్కున బట్టి. అని ఇరుకేలన్ తన పదవన జంబులు పట్టుకొన్న బాలకమణిని అక్కున బట్టి. చిరాయుర్భవ చిరాయుర్భవాయని విధి దీవించే ఋషులు హసంసేయ. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఎప్పుడో 600 ఏళ్ల వెనక అన్నమాచార్యుల వారు రచించారు ఈ కీర్తన. అయితే అత్తారింటికి దారేదిలో తెలుస్తుంది కానీ అన్నమాచార్య కీర్తనలాగా తెలియదు. ఏమిటి అంటే మన విజన్ అంతకే సెట్ అయ్యింది, ఇక ఆ పైన చూడలేము మనం. ఇది ఎప్పుడో 600 ఏళ్ల క్రితమే రచించారు, అత్తారింటికి దారి కోసం రాసిన కీర్తన కాదండి. ఇవన్నీ చెప్పుకోవాలి, ఎందుకంటే అని ఇరుకేలం తన పదవన జంబులు పట్టుకొన్న. అందుకే తెలుగులో పద్య పఠనము అన్నారు. పద్యం పాడుతూ ఉంటే అర్థమైపోవాలి. మళ్ళా మీకు ఇప్పుడు నేను అర్థం చెప్తాను అంటే అప్పటి వరకు చెప్పింది అపార్థం అని మీకు అర్థం అవుతుంది. ఇంకా అపార్థం ఎందుకు అకౌంట్లో తెచ్చుకోవడం, ఇక బయలుదేరదామని మీరు అర్థం చేసుకుంటారు. పద్యానికి రాగం లేదు, పద్య పఠనము అన్నారు.
అని ఇరుకేలం తన పదవన జంబులు పట్టుకున్న బాలకమణిని అక్కున బట్టి బ్రహ్మ అక్కున బట్టి చిరాయుర్భవాయని విధి దివిల్చే ఋషులు హసముసేయ. ఆయనకి 4 తలలు ఉన్నాయి కదా, మరి ఆ తలలకి తగ్గట్టుగా దీవించాలి. శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి అంటూ వర్ధయనమేనం మగదే మగదే శోభకాయ శోభకాయ మహదే మహదే శోభక ఓ జట అందుకున్నట్టు ఆయన. ఈయన ఆశీర్వచనం చేసేంత వరకు వాళ్ళంతా ఏం మాట్లాడలేదు 7 కూడా. ఎప్పుడైతే బ్రహ్మ ఆశీర్వచనం పూర్తయిన తర్వాత వశిష్ఠుడు అయితే చూసాట ఎట్లా దీవించ అంతే. ఎట్లా దీవించానని అనటం ఏమిటి, ఈయన నవ్వటం ఏమిటి, ఆయనకు ఒళ్ళు మండిపోయింది. ఏమిరా పిల్లవాడు ఇంత భక్తిగా నా పాదాల మీద పడి దండం పెడితే నేను దీవిస్తే నువ్వు నవ్వుతావా, ఎందుకు నవ్వావు అన్నారట. అప్పుడు వశిష్ఠుడు దండం పెట్టి ఏం లేదప్పా, అప్ప అంటే తండ్రి కదా, వీడు మా కాళ్ళ పడ్డప్పుడు మేము అట్లాగే అన్నాం, అన్న తర్వాత 4 ఖర్చుకున్నాం, పోనీ మాకంటే పెద్దవాడివి నువ్వు డిపార్ట్మెంటల్ హెడ్ అని చెప్పి నీ దగ్గరికి తెచ్చావు, నీకు 4 తలకాయలు ఉన్నాయి, ఒక్క తలలో కూడా గుజ్జు లేదని ఇప్పుడే తెలిసిందప్ప. ఏమి అన్నారు, ఏమేమిటి, అప్పుడు బ్రహ్మకంగొనల ఎందొక ఇంచుక కెంపుదోప కొంచెం ఎర్రబడ్డైతే ఆయన కళ్ళు. మీరిప్పుడు నవ్వ కారణమదేమన వై ఆర్ యు లాఫింగ్ అన్నట్టు ఆయన. వారలలోన వశిష్ఠుడు ఓయప్ప ఓ నాన్న, ఏ నాన్న 16 వర్షముల ఆయువు వీనికి శంభుడివ్వగా ఆహా అన్నట్టు ఆయన. ఇంకేముంది, అప్పటికి జనగణమన మంగళహారతి అయిపోయింది, ఇంకా మళ్ళా మొదలు పెట్టబడదు. ఈ పిల్లవాడు మా పాదాన్ని ఆశ్రయించినప్పుడు వాడికున్న భక్తికి సంతసించి మేము వాడికి దీర్ఘాయుష్యమస్తు అన్నాము. అన్న తర్వాత ఇది జరగదు అని తెలిసింది. పోనీ నీ దగ్గరికి తెచ్చా, నువ్వేదన్నా కాస్త పోనీ ఏమన్నా మారుస్తావేమో అని నువ్వు 4 తలలతో ఒక జట పనస కూడా చెప్పావు. కాబట్టి ఇప్పుడు మా తప్పు నాస్తి, మీ తప్పు అస్తి అన్నారు. అంతే కదా, పెద్దవాడు తప్పు చేస్తే ఎల్డీసీ క్లర్క్కు భయం ఉండదు, వాడిని సస్పెండ్ చేసినప్పుడు వీడు రిటైర్ అయిపోతాడు ఈ లోపల. సో డోంట్ వర్రీ. ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకున్నా. బ్రహ్మగారు కూడా చాలా బాధపడ్డాడు. అయ్యో అయ్యో అయ్యో, పరమేశ్వరుడి వీడికి 16 ఏళ్ళు ఇస్తే మనం ఇట్లా దీవించాం. చాలాసేపు ఆయన కూడా మదనపడ్డారు. చివరికి మనకి శ్రమ విభజన అని ఇప్పుడేదో డివిజన్ ఆఫ్ లేబర్ అంటామే, ఇది ఆ రోజుల్లోనే ఉన్నది. బ్రహ్మగారు డివిజన్ ఆఫ్ లేబర్ చేశాట, శ్రమ విభజన సిద్ధాంతం చెప్పారు. నాయన ఇప్పుడు వీడికి ఎంత వయస్సు అన్నారు. 7 ఏళ్ళండి అన్నారు. 15 సంవత్సరాల 11 నెలల 29 రోజుల వరకు వీడి ఉచ్ఛ్వాస నిశ్వాసలు పరమేశ్వరుడి యందు విశ్వాసాన్ని ప్రకటిస్తూ వీడు తపస్సు చేయాలి. మరి ఒక్కరోజు ఏం చేస్తారండి అన్నారట. వీడి కోసం నేను పరమేశ్వరుడి గురించి తపస్సు చేస్తాను అని చెప్పి బ్రహ్మగారు శ్రమ విభజన కర్తవ్య నిర్దేశం చేశారు. బయలుదేరండి అన్నారు. వీళ్ళు ఊరుకోవచ్చు కదా. విశ్వామిత్రుడు, నాయన మార్కండేయ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక్కసారి దండం పెడతాం చాలు నాయన, పెట్టిన దండం చాలు, ఇక బయలుదేరయ్య, ఇప్పటికి పెట్టారు కదా, ఇక చాలు బయలుదేరండి. ఆ పిల్లవాడిని తీసుకొస్తూ ఆ పిల్లవాడికి పరమేశ్వరుడి యొక్క ఆరూఢమైనటువంటి భక్తిని ఉపదేశిస్తున్నారు మార్కండేయ బాలకుడికి. హరుని చరిత్రము, హిందుస్థానీలో దీన్ని బేహాగ్ అంటారు, బ్యాగ్ అంటారు, ఎంత పెట్టినా ఇంకా ఖాళీ ఉంటుంది. అన్నా వినుమా హరుని చరిత్రము, అన్నా వినుమా హరుని చరిత్రము, హరుని చరిత్రము పనుగొనా శివు భక్తిని మనుమా. పన్నగేంద్ర భూషణుడు శశిధరుడు, పన్నగేంద్ర భూషణుడు శశిధరుడు నిన్నేటి
చల్లని కరుణారస హృదయుడు కన్నులనుడ నందివాహుడకిల జగన్నియంత పార్వతీ ప్రియుడు హరుని చరిత్రము చరిత్రము అలా పరమేశ్వరుణ్ణి ఆశ్రయించి పరమేశ్వరుణ్ణి అర్థించి బ్రహ్మదేవుడు దీవించినంత మాత్రాన జరుగుతుంది అని ఎక్కడా లేదు నాయన, మేము ఆశీర్వదించినంత మాత్రాన జరగాలి అని ఎక్కడా లేదు. ఈ రెండూ నిజం అవ్వాలంటే ఈ రోజు నుంచి నీవు చేసే ప్రయత్నం యొక్క గొప్పతనం మీద ఇది ఆధారపడి ఉంటుంది అన్నారు. అందుకనే ప్రయత్నం చేసి ఓడిపోమ్మన్నారు, ప్రయత్నం చేయటం మాత్రం మానొద్దన్నారు. చేస్తే వస్తుంది పరమాత్మ అనుగ్రహం. పరమేశ్వరుడి యొక్క దివ్య తత్వ వైభవ విశేషాలన్నీ ఆ పిల్లవాడికి చెప్పారు. సహజంగానే ఆ పిల్లవాడు మహాభక్తుడు, కాకపోతే ఇదంతా కుదురుతుందా? కాబట్టే కుదిరింది, అది కూడా ఈశ్వర సంకల్పమే. వెంటనే ఇంటికి తీసుకొచ్చారు, తల్లిదండ్రులకు చెప్పారు, ఇప్పుడు వదిలిపెడితే రేపు శాశ్వతమైన ఆనందం మీకు కలిగిస్తాడు, ఇప్పుడు పట్టుకుంటే తర్వాత అనంతమైన దుఃఖాన్ని మీరు పొందాలి, మీకేం కావాలి అన్నారు. మాకు శాశ్వత ఆనందం కావాలి, వీడిని తీసుకెళ్ళండి అన్నారు. ఎక్కడికి తీసుకెళ్లారు ఆ పిల్లవాడిని? అఖండ గోదావరి తీరం చేర్చారు. ఆ గోదావరి తీరంలో ఒక మారేడు వనంలో సైకత శివలింగం చేయించారండి ఈ పిల్లవాడి చేత. నాయనా, ఇక నీ ఉచ్ఛ్వాస, నీ విశ్వాసం, నీ నిశ్వాస, నీ ధ్యాస పరమేశ్వరుడి మీదే. పరమేశ్వరుడు నిన్ను చూసేంత వరకు నీవు చూపు మరల్చుకోవద్దు. పరమేశ్వరుడు నిన్ను ప్రసన్నం అయ్యేంత వరకు నీవి ప్రాంగణం వీడిపోవటానికి వీల్లేదు అన్నారు. వాళ్ళు శివపంచాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేసి ఈ పిల్లవాడికి అద్భుతమైనటువంటి భక్తిని ప్రదానం చేసి వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ పిల్లవాడు ఇక పరమేశ్వర ధ్యానంలో మునిగిపోయినాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 సంవత్సరాలు వచ్చేసినాయి. 11 నెలలు కూడా వెళ్ళిపోతున్నాయి. 28 రోజులు అయిపోయినాయి. ఈ పిల్లవాడు 15 సంవత్సరాల 11 నెలల 28 రోజులు ఉచ్ఛ్వాస నిశ్వాసలని ఏకం చేసి విరూపాక్షుడి యందు విశ్వాసంతో ఉన్నాడండి. అందుకనే ఫెయిత్ ఈజ్ గాడ్ అంటారే, భగవద్ విశ్వాసమే జీవితము, భగవద్ అవిశ్వాసమే మరణము అన్నారు. మరణం ఎక్కడో లేదు, భగవంతుడు లేను అనుకుంటే వాడు మరణించిన వాడితో సమానం. అలా పిల్లవాడు తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మగారు ఇచ్చిన మాట తప్పకూడదు కాబట్టి పరమేశ్వరుడు ఉండేటువంటి కైలాసం దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్టండి. ఏమంటున్నాడు? దేవదేవ సర్వేశ్వర పురగర దీనదయ్య బుధి నమో దేవదేవ సర్వేశ్వర పురగర దీనదయ్య బుధి నమో నమో స్థావర జంగమ స్థావర స్థావర జంగమ త్రిజగదాధార స్థావర జంగమ త్రిజగదాధార సర్పకేయూర నమో నమో దేవదేవ శంకర కరుణాశంకర భక్తవశంకర పురకర నమో నమో పంకజాసనాద్యమర విముత పదయ పార్వతీ వరద నమో నమో పార్వతీ వరద భూతిరాగలిప్తాగముని హృదాంబోజాత భృంగ నమో నమో భూతిరాగలిప్తాగముని హృదాంబోజాత భృంగ
తారకత్వంత పతంగ దీక్షిత భాగవత సంఘ నమో నమో దేవదేవ సర్వేశ్వర పురగర దీనదయాబుధి నమో. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమైనాడు. ఏం బ్రహ్మగారు ఇలా వచ్చారు అన్నాడు. అయ్యా నీకు తెలియంది ఏమన్నా ఉందా? ఇప్పుడు మా మాట ఏమవుతుంది అన్నట్టు ఆయన. ఏమీ అవ్వదు, నేనున్నాను కదా, నువ్వు బయలుదేరు అన్నాడు. పరమేశ్వరుడు అంత గొప్ప అభయాన్ని చతుర్ముఖుడికిస్తే ఆయన గుండెల నిండా గాలి పీల్చుకొని బయలుదేరాట. ఈయన పరమేశ్వరుని ప్రార్థించడం, నేనున్నాను కదా, నేను చూసుకుంటానని ఆయన అనటం, ఇవన్నీ కూడా విన్నాడు నారద మహర్షుల వారు. ఓహో, ఇప్పుడు మనం వాడికి సర్జరీ చేయాలి, ఎనస్థీషియాతో పని లేదు, వాడిని టేబుల్ మీద పెట్టడం, వాడికి సర్జరీ మొదలు పెట్టడం. ఎవరా అతడు అన్నారు. కించిత్ గర్వంతో ప్రకాశిస్తున్నట్ట యమధర్మరాజు. ఆ యముడి గర్వాన్ని సర్వము ఖర్వము చేయదలంచిన దేవమౌని పరమేశ్వర ధ్యానం చేస్తూ యమలోకం వెళ్ళాట. ఎట్లా ఉన్నది యమలోకము అన్నారు. ఉమ్మనువారు లంచమెన్నకదీయమటంచు తలకి రంపపు కోత తళజాలక లంచమెన్నడు దీయమంచేర్చువారు. ఈ బల్ల కింద సంపాదనలన్నీ ఆ బెంచ్ మీదకి వస్తాయి. అప్పుడు చెప్పాలి. అసలు అప్పుడు ఉంటుంది అసలు సినిమా. మన వాళ్ళు చెప్పారు కెవ్వు కేక అని. అప్పుడు ఒకటి కాదు, రకరకాలుగా ఉంటుంది. తలకి రంపపు కోత తళజాలక లంచమెన్నడు దీయమంచేర్చువారు. వేమరు వేడి నెయ్యి పైన జిల్క కూట సాక్ష్యములు చెప్పమటం చుకుములు వారు. ఈ అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఈ కూట సాక్ష్యాలు, ఈ న్యాయస్థానాల్లో చెప్పే వాళ్ళందరికీ ఏమిటి శిక్ష అన్నారు. బాగా వేడి వేడి నెయ్యి కాచి పోస్తూ ఉంటారు. అది ఈ కూట సాక్ష్యాలకు అదే శిక్ష. ఇంతమంది ఇన్ని రకాల శిక్షలు అనుభవిస్తూ ఉంటే ఒక్కసారి వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి ఆనందం కలిగిందిటండి. కారణం ఏమిటి అన్నారు. నారద మహర్షుల వారు ఎక్కడుంటారో అక్కడ దుఃఖానికి తావులేదు. ఆయన చేస్తున్నటువంటి గానం చేత వీళ్ళందరూ ఈ పడుతున్నటువంటి యాతన మర్చిపోతున్నారటండి. ఏమంటున్నారు ఆయన. మురహర నగధర ముకుంద మాధవ గరుడ గమన పంకజనాభా. గరుడ గమన పంకజనాభా పరమ పురుష భవబంధ విమోచన. పరమ పురుష భవబంధ విమోచన నరమృగ శరీర నమో 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 నరమృగ శరీర నమో నమో హరి 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 నారాయణ దే నమో నమో. నారాయణ గోవింద అర్జున
అర్జున సారథి గోవింద హరినారాయణ పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద దశరథ నందన గోవింద దానవ భంజన గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి 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 గోవింద జయ బోలో భక్తవత్సల భగవానికి. ఇట్లా మనుషుల వారితో మమేకమై భగవన్నామం చేయటం మొదలుపెట్టారు. ఎవరండి? నరకంలో శిక్ష అనుభవిస్తున్న పాపులు. వాళ్ళకి చాలా శమనం, తాపోపశమనం కలిగిందిట. ఈయన లోపలికి వెళ్ళిపోతుంటే వెళ్ళవాకవయ్యా 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 నారద మహర్షి, నువ్వు అలా కాసేపు నిలబడి చేస్తుంటే మాకు భగవంతుడు అన్నీ ఇచ్చినప్పుడు మర్చిపోయి మేము దోవదప్పి నడిచాము. ఆ దోవదప్పి నడిచినటువంటి ఆ మార్గానికి ఇక్కడ శిక్ష అనుభవిస్తున్నాము. నువ్వుంటే మాకి తాపోపశమనం కలుగుతున్నది, నువ్వు వెళ్ళవద్దు అని ఏడుస్తున్నారటండి. వాళ్ళందరినీ అలా ఉద్ధరించారు. ఆయన లోపలికి వెళ్ళారు. ఈయన పెద్ద దున్నపోత మీద కూర్చున్నాడు. పెద్ద ఆయన, ఏ నారదా అన్నాడు. ఏం లేదు నాయన, నీకు తెలియకుండా ఓ కార్యక్రమం అయిపోయింది అన్నట్ట. నాకు తెలియకుండా అయిపోయే కార్యక్రమం ఏమిటి అన్నట్ట. అరవింద సూతి అల్పాయుండగు ధరణీసురునొకని దీర్ఘాయువుగా మరచి దీవించి ఇప్పుడు తన మాట నిలప అతని తపమందు నిలిపేయే జముట జన సముట తురిత జయదముట చముట జన సముట జన సముట. ఎక్కువ టైం లేదు ఇక్కడ విన్యాసానికి. అయ్యా, జరిగినటువంటి వృత్తాంతం అంతా చెప్పేశాడు. అరవింద సూతి అల్పాయుండగు ధరణీశ్వరునొకని దీర్ఘాయువుగా మరచి దీవించి ఇప్పుడు తన మాట నిలుప అతని తపమందు నిలిపే జముడా జనసముడా అన్నాడు. ఇంత చేస్తాడా ఎవడ్రా? ఆ పిల్లవాడి ఆయుర్దాయం ఎంతున్నది అన్నట్ట చిత్రగుప్తుడు. ఏమిటి ఆయన పేరు? చిత్రగుప్తుడు అన్నారట. ఏమిటండి మరి ఆ పేరు ఏమిటన్నట్ట. ఏం లేదండి, మనం గుప్తంగా చేసిన పాపాలన్నీ చిత్రంలో లిఖిస్తాడు, అందుకని చిత్రగుప్తుడు అన్నారు. కాబట్టి ఆ అకౌంట్ చాలా కష్టం. ఆయన్ని అడిగారట, మహాప్రభు అయిపోయిందా ఆయుర్దాయం అన్నారు. మీరు వెళ్ళండిరా అని భటుల్ని పంపించారు. ఈ భటులు వెళ్ళేటప్పటికల్లా అఖండ గోదావరి తీరంలో మారేడు వనంలో సైకతలింగాన్ని చేసి ఈ పిల్లవాడు 15 సంవత్సరాల 11 నెలల 29 రోజులు అఖండంగా ధ్యానం చేశాడు. కాబట్టి నమ్మిన వారిని ఎప్పుడూ పరమాత్మ విడిచిపెట్టాడు. ఈ పిల్లవాడి చుట్టూ, శివలింగం చుట్టూ ఒక బ్రహ్మాండమైనటువంటి రక్షా వలయం పరిభ్రమిస్తున్నది తల్లి. ఒక తీవ్రమైన కాంతి చక్రం తిరుగుతూ ఉన్నది. వీళ్ళు తెలియక అడుగు పెట్టారు, కరెంటు దెబ్బతిన కాకుల్లాగా వచ్చి ఇవతల పడ్డారు. ఆ పిల్లవాడు రాడని తెలుసుకున్నారు. ఇక వాడు బయటికి ఎట్లా వస్తాడు అని వీళ్ళు వెర్రి వేషాలన్నీ వేయటం మొదలుపెట్టారు. ఏం చేశారు? కుమ్మను వారు భూరి పరిగొన్నత బాగుల నప్పలించిరా రౌమను వారు పెద్దగా అరుస్తున్నారు, కేకలు పెడుతున్నారు, ఏడుస్తున్నారు. నువ్వు రాకపోతే మా ఉద్యోగాలు పోతాయిరా, ఇందులో ఇంక్రిమెంట్లు లేవు, ఎరియర్లు లేవు, డిఏ కూడా పెరగలేదు 18 సంవత్సరాల నుంచి, అయినప్పటికీ చేస్తున్నావు ఈ దిక్కుమాలిన ఉద్యోగం, నువ్వు ఇది కూడా ఉంచవా, నీకు దండం పెడతా, నువ్వు లేచిరారా అంటున్నారు. వాళ్ళు అరుస్తున్నటువంటి అరుపులు విని ఆ పిల్లవాడు కళ్ళు తెరిచాడండి. వీళ్ళు ఏడుస్తున్నారు. శివ 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 ఎనరాదా. నా గురించి ఎందుకురా అరుస్తారు? నా గురించి అరిచేటువంటి ఈ అరుపులు పరమేశ్వరుడు వినట్టుగా మీరు అరవండి. శివనామము చేద శివపాదము మీద మీ శిరసును చరాదా. శివ 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 ఎనరాద శివనామము చేద.
వాళ్ళని కూడా ఈ వైపుకు మార్చేశారు. అది సజ్జనులతో సాంగత్యం ఏం చేస్తుంది అన్నారు, ఎంత దుర్మార్గుడైనా మారుస్తుంది అన్నారు. వాళ్ళు కూడా ఈయనతో చేరిపోయినారు. ఏం చేస్తున్నారు? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామః ఏకబిల్వం శివార్పణం. పరమేశ్వరుడికి ఏదైతే అత్యంత ప్రీతిపాత్రమైనదో ఆ బిల్వ వృక్షాలు అందిస్తున్నాడు ఒకడు, గోదావరికి వెళ్ళి నీళ్లు తెస్తున్నాడు ఒకడు. ఆ పిల్లవాడితో జతగట్టి ఇంతకాలం మనం అనవసరమైన పాపం చేశాము, ఆ పాపం అంతా ఇప్పుడు క్షాళితం చేసుకుంటున్నామని అందులో నిమగ్నమైనారు. వెళ్ళిన భటులు ఎంతకీ రాకపోయేటప్పటికల్లా పంపినవాడు తలదిప్పి భూలోకానికి చూశాడు. అరే రే 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 పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తేకపోవడం పెద్ద ఇబ్బంది, వీళ్ళు ఇట్లా కూడా చేశారా అని ఆయన కోపం వచ్చింది. వెంటనే బయలుదేరాడు యమధర్మరాజు. ఆయన వాహనం దున్నపోతు. ఏమండి, ఒక్కొక్కళ్ళకి గరుత్మంతుడు ఇచ్చారు, ఒకళ్ళకి హంస ఇచ్చారు, ఒకళ్ళకి అశ్వం ఇచ్చారు, ఒకళ్ళకి ఐరావతం ఇచ్చారు, మరి ఈయనకెందుకండి దున్నపోతు ఇచ్చారని అడిగారట. అది ఎక్కడ అనంగానే ఇక్కడ చాలామంది ఆహా అంటున్నారు నాయన. ఆయనకి పుష్పక విమానమో లుఫ్తాన్సానో ఇస్తే అది లుఫ్తాన్సా కాదు, ఇంతటితో హఫ్తాన్సానే. అందుకని ఆయనకి చాలా సెటిల్డ్గా ఇచ్చారట ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు. ఏది పడితే అది ఎవరికి పడితే వాళ్ళకి. దానికి డిఐ అని ఉంటాడు, డ్రైవింగ్ ఇన్స్పెక్టర్, వాడు ఇస్తాడు అందరికి. ఆయన దున్నపోత మీద బయలుదేరాడు. ఆయన వచ్చింది చూడలేదు. పిల్లవాడు అత్యంత భక్తితో నిఖిలశ్రిత సుఖదాయక నీరాజనమిదో నీకు అఖిలామరముని నాయక అగరు ధూపమిదో నీకు చందనం విదో నీకు సతత దినమందార చందనం విదో నీకు శతఫల సంధానశాలి వస్త్రయుగ్మమిదో నీకు శంభో హర హర భోగి భూష పశుపతి కర్పూర దీపమిదో నీకు భోగి భూష పశుపతి కర్పూర దీపమిదో నీకు నగ చర్మ భాసురాగ నైవేద్యం విదో నీకు శంభో దారుణ దారిద్ర్యకరణ తాంబూలం విదో నీకు దారుణ పారరహిత కరుణాబ్ది ప్రదక్షిణం విదో నీకు శంభో నిధనపతయే నమః నిధనపదాంతికాయ నమః భవాయ నమః భవలింగాయ నమః శివాయ నమః శివలింగాయ నమః ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః శర్వాయ నమః శర్వలింగాయ నమః హర 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 అంటూ నిర్మలమైనటువంటి భక్తిలో మునిగిపోయినారు. పిల్లవాడికి మారు మనస్సు లేదు, మారు చూపు లేదు, మారు విషయం లేదు. అంతా కూడా మారవైరి అయినటువంటి మహాదేవుడి మీదే పిల్లవాడి యొక్క చిత్తం శివాయత్తమై ఉన్నది అన్నారు. యమధర్మరాజు కేకబెట్టాడు. ఆయన్ని చూశాడు ఈ పిల్లవాడు. నాయన, నీ ఆయుర్దాయం అయిపోయింది, నువ్వు లేచి రావాల్సింది అన్నాడు. ఆ ఒక్కటి అడగొద్దు స్వామి, ఈ శరీరం వల్ల ఇప్పటి వరకు మా తల్లిదండ్రులకు ఏ విధమైనటువంటి ఉపకారం జరగలేదు. తల్లిదండ్రుల్ని సేవించేందుకు నేను పరమేశ్వరుని వరం కోసం ప్రార్థిస్తున్నాను, మీ వెంట రాలేను, మన్నించండి అన్నారు. ఆయనకి చాలా కోపం వచ్చింది. వెంటనే చేతిలో ఉన్నటువంటి ఆ కాలపాశం విసిరేశాడు పిల్లవాడి మెళ్ళలోకి. ఈయన విసిరేసేటప్పటికల్లానే ఆ పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకున్నాడు. అది చూడలా ఈ దున్నపోతు మీద కూర్చున్న పెద్ద మనిషి విసిరేశాడు. ఆ పాశం ఎలా పడింది అన్నాడు. సగం పిల్లవాడి మెళ్ళో పడ్డది, సగం పరమేశ్వరుడి మెళ్ళో పడ్డది. అది చూడలేదు, ఈయన లాగుతున్నాడు. ఎప్పుడైతే పిల్లవాడి మెళ్ళో పాశం పడ్డదో పిల్లవాడు అద్వైత సమాధి స్థితిని పొందారు అని చెప్పారు. అక్కడ రెండు లేవు. మార్కండేయుడే మహేశ్వరుడైనాడు, మహేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధిని పొందాడు. రెండో దృష్టి లేదు. పరమేశ్వరుడు యందు ధ్యానమగ్నమైనటువంటి చిత్తంతో గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణదాపాంగ సంసారధ్వంత పతంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థ స్వాంగ మృత్యుంజయ
కరుణాలోకనజాల రాత్రిచరమేఘ స్తోమవాతూల సింధుర చర్మాంచతజేల మూర్ధవిల సద్యోవాకినీకూల సద్గిరిజా చిత్తవిలోల భక్తజన హృద్వీదిన్నడచ్చీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయా నతబృందా భేదాన పాలదల విన్యస్తోన రాట్సూన సంతత సామాగమగాన యోగిజన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాలాహల పానభక్షిత గణద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీన శశ్వత పరోక్ష జ్ఞాన మృత్యుంజయా కరుణాలోకనజాల రాత్రిజరమేఘస్తోమవాతూల సింధుర చర్మాంచతజేల మూర్ధవిల సద్యోవాకినీకూల సద్గిరిజాజిత్త విలోల భక్తజన హృద్వీదిన్నడచ్చీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయా పరిపుష్టబ్జ భవండ శిక్షత దురప్రత్యర్థి వేద్దండ సంసరణచ్ఛేదన చౌండ కల్మషతమిశ్ర స్తోమ మార్తాండ దుర్భర దండదారి తమదోగ్ర క్రూర పాషుండ బంధుర వేదాళికరండ దూర విలసద్దోర్దండ మృత్యుంజయా మృత్యుంజయా జటాగటాగ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని జటాగటాగ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగజ్వరల్లలాట పట్ట పావక కిశోర చంద్రశేఖర రతి ప్రతిక్షణం మమ ఓం నమః శివాయ అగర్వ సర్వ మంగళాగళా కదంబ మంజరీ రస ప్రమాగ మాధురి విజృంభణ మధురతో అగర్వ సర్వ మంగళాగళా కదంబ మంజరీ రస ప్రమాగ మాధురి పరంతక పురంతక భవంతకం మగంతకం గంధకం ధగంతకం అమంతకంతకం భజే ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాన్ భవోద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కల వికరణాయ నమో బల వికరణాయ నమో బలాయ నమో బల ప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః హర నమః పార్వతీపతయే. అలా ఆ పిల్లవాడు పరమేశ్వరుణ్ణి ధ్యానం చేసి పరమేశ్వరుడి యందు అద్వైతమైనటువంటి భావాన్ని కలిగి పిల్లవాడు మూర్ఛాగతుడైనాడండి. పిల్లవాడు స్పృహలో ఉన్నంత వరకు పాశం పిల్లవాడినే బాధించింది. పిల్లవాడు ఎప్పుడైతే స్పృహ తప్పాడో పెద్దవాడి వైపు తిరిగింది. దానికంతా ఒకటే కదా. ఆయన కైలాసంలో ఉన్న పరమేశ్వరుడి యొక్క మెడకి కొంచెం ఇబ్బంది కలుగుతున్నది ఈ పాశం. ఆయన అట్లా చూశాడు, అనుకున్నాడు, అంతే కదా. మంచి మాట చెప్పారు. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈసుడు ఈసడించుకొని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములు దద్దరిల్లా శివలింగము బీటలు వారా సాక్షాత్కరించే చంద్రమౌళి సపరివారుడై సాక్షాత్కరించే. ఆయన ప్రత్యక్షమైతే అంతా కళ్యాణే కదా. దక్షిణ కరమున శూలముదన రజముని గుండెలర దక్షిణ కరమున శూలముదన రజముని గుండెల ప్రక్షోభము తోడదున్న రౌతు నెత్తి పరుగిడగా సాక్షాత్కరి. అట్లా అయితే గాని అవది సాక్షాత్కారం. కరమున శూలముదన రజముని గుండెలలరా శివలింగం బీటలు బారింది. కుటిల రుక్షేక్షరుడైనారు విరూపాక్షుడు. వెంటనే శివలింగంలోంచి వచ్చారు. కుడి చేతిలోకి శూలం ఉంది. ఆ శూలాన్ని విసిరేశారండి పైన కూర్చున్న దున్నపోత మీద కూర్చున్న పెద్ద ఆయన మీద. అంతే. ఆయన ఏమైనాడు అన్నారు. అందరి ప్రాణాలు తీసే యముడి ప్రాణాలు ఈశ్వరుడి చేతిలో తీయబడ్డాయి అన్నారు. దున్నపోత ఏమైందండి అన్నారు. దానికి ఎక్కడలేని భయం వచ్చిందిటండి. స్థితప్రజ్ఞతకు నిదర్శనం దున్నపోతు. అది ఎవడి వాహనానికైనా డైరెక్ట్గా ఎదురొస్తుంది. దానికే నియమ నిబంధనలు, రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఏమి ఉండవుట. అట్లాంటి దున్నపోతు పైన చచ్చిపడున్నట్టు యమధర్మరాజు ఒక్క దొళ్ళింపు కిందకి దొళ్ళించిందండి. నేనంటూ బతుకుంటే మళ్ళా ఎలక్షన్లు పెడతారు, మళ్ళా ఎవడో క్యాండిడేట్ వస్తాడు, నీకోసం నా ప్రాణాలు ఎందుకు తీసుకుంటానంటూ
ప్రక్షోభముతోడదున్న రౌతు నెత్తి పరువిడగా సాక్షాత్కరించే ఒక్క దొళ్ళించి పరిగెత్తిపోయిందిట. పరమేశ్వరుడు ప్రళయకాల ప్రభంజనమూర్తిలాగా ఉన్నాడు. సమస్త దేవతా బృందము ప్రత్యక్షమైనారు. వెంటనే నారద మహర్షుల వారు మృకండ దంపతుల్ని కూడా తీసుకొచ్చారు. ఎవ్వరూ ఆయనని శాంతింపజేయలేకపోతే అప్పుడు మార్కండేయుని ముందుకు పంపించారు. నాయన నీ కోసం వచ్చాడు ఆయన మా మాట వింటలేదు, కాస్త ఆయనకి ఏదన్నా నువ్వు మాట చెప్పాలి అన్నారు. వెంటనే పిల్లవాడు వెళ్ళి జయ 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 దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మా సమస్తాగమాతీత విద్యా స్వరూపా నిరూపా మహామేరు చాపాల సత్తారకానాథ రేఖా కలాపాయ జగత్సృష్టి సంస్థాపనోత్పాదన ప్రభవాయ స్వాలనేత్రోద్భవగ్నిచ్చటాదగ్ధ చేతోభవ సర్పకేయూర హాలాహలాహార సత్యామృతానంత తేజోమయ నిర్వికల్ప నిరాధార నిత్య ప్రకాశ వియత్కేశ సంఛేదితామోఘ సంసార పాశ మహేష విరాజ జటాబాల సంలగ్న ముక్తా ఫలప్రాయగా దివ్యాపగా గోపగా స్వర్ణ వీర్యాయ వార్యాదయాపాంగ గౌరీయుతాధంగ శంభో నమస్తే శంభో నమస్తే హర నమ పార్వతీపతయే హర. వెంటనే ప్రసన్న చిత్తుడైనాడు పరమేశ్వరుడు. మార్కండేయ నీకేం కావాలి అని అడిగారు. వెంటనే ఆయన పడిపోయినాడు యమధర్మరాజు. మహాప్రభో, విధి నిర్వహణలో ప్రాణం పోగొట్టుకున్నాడు, ముందర ఆయన్ని బతికించండి. ఆయన్ని బ్రతికించడమే మీరు ఆయనకి ఇచ్చేటువంటి వీరశౌర్య చక్ర పరమవీర చక్ర అన్నాడు ఆ పిల్లవాడు. అది భారతీయ సనాతన ధర్మం. తన ప్రాణం తీయటానికి వచ్చిన వాడిని బ్రతికించమని వేడుకున్నాడు ఆ పిల్లవాడు. వెంటనే యమధర్మరాజుని బ్రతికించారు. చూడండి, ఒక పోటు పొడిస్తే చనిపోయినాడు ఆయన, ఒక చూపు చూస్తే మళ్ళా లేచొచ్చాడు. అంత తేడా ఉంది పరమేశ్వరుడికి. పోనీ లేచాడు కదా, పోనీ ఏమి వెళ్ళిపోవచ్చు కదా, కొంచెం సస్పీషియస్గా చూస్తున్నట్టు పరమేశ్వరుడు వైపు. ఇక్కడే సిద్ధాంతం చెప్పారు. ఇది వినకపోతే వాళ్ళు అబద్ధాలు ఆడేసి ఆ పిల్లవాడిని ఏదో మొత్తానికి పరమేశ్వరుడు దగ్గర మాయ చేసి మసిబూసి మారేడుకాయ చేసి వాడికి 16 ఏళ్ళు వీళ్ళు తెచ్చుకున్నారు. ఏంటి యమధర్మరాజా అలా చూస్తున్నావు అని అడిగట. ఏమండి, నేను ఉద్యోగం చేయలేను, వీఆర్ఎస్లో వెళ్ళిపోతాను, మీరు ఇట్లా ప్రతి వాళ్ళ దగ్గర అడ్డం పడితే నేనేం చేయను, నాకు చాలా ఇబ్బంది, అసలే నేను వెళ్ళిపోతాను అన్నట్టు. సరే వెళితే వెళ్ళావులే, ఎందుకు వెళ్తున్నావో చెప్పి వెళ్ళు అన్నట్ట. ఏం లేదండి, వీడికి 16 ఏళ్ళు అయిపోయింది కాబట్టి వచ్చాను అన్నట్టు. ఏ 16 నాయన అని అడిగారట ఆయన. అదేమిటి క్యాలెండర్ 16 అనుకున్నాను. ఓరి పిచ్చివాడా, వీళ్ళ నాన్న మమ్మల్ని అడిగినప్పుడే మా మనస్సులో వాళ్ళ తండ్రి మీద ఒక అభిప్రాయం వచ్చింది. ఆ అభిప్రాయంతో నేను ఆ పిల్లవాడికి 16 ఏళ్ళు అన్నాను. ఏ 16 అన్నారు. నిత్య షోడశికారూప శ్రీకంఠార్ధ శరీరిణి నిత్య షోడశికారూప రాజరాజేశ్వరీదేవి యొక్క శిరస్సున ఒక చంద్రవంక ఉంటుంది. మీరు గమనించండి, పరమేశ్వరుడి నెత్తిన ఉన్నటువంటి చంద్రుడికి క్షయరోగం లేదు, ఆకాశంలో ఉన్న చంద్రుడికి క్షయరోగం ఉన్నది. ఈ ఇద్దరు చంద్రులు కాకుండా రాజరాజేశ్వరి అమ్మవారి నెత్తిన ఇంకో చంద్రుడు ఉంది. ఇది ఏంటంటే ఊరికో సూర్యుడిలాగా ఇంతమంది చంద్రుళ్ళ, ఏమిటి చంద్రుడికి ఉన్న లక్షణము అన్నారు. చంద్రుడికి అసలు ఉండేవి 15 కళలే. ఒక్క 2 నెలలు మాత్రం చంద్రుడికి 16వ కళలో ప్రవేశిస్తుంది. ఏమిటి ఆ కళ అన్నారు. దాన్ని అమాకళ అన్నారు, దానికే అమృత కళ అన్నారు. ఆ 16వ కళతో కూడి ఉన్నటువంటి చంద్రుణ్ణి రాజరాజేశ్వరీదేవి శిరస్సును ధరించింది. అందుకే నిత్య షోడశికారూప. ఆ 16వ కళతో ఉన్నటువంటి చంద్రుణ్ణి ధరించినటువంటి ఆ దేవి శిరస్సున ఏ చంద్రుడి యొక్క వంక ఉన్నదో ఆ ఆయుర్దాయం నేను వీడికిచ్చాను రా. 16 ఏళ్ళు ఇప్పటికీ అప్పటికి ఎప్పటికీ మార్కండేయుడికి పెరగటం లేదు వయస్సు. అందుకనే నేను అప్పుడే షోడశి అన్నాను. అమృత కళతో కూడినటువంటి చంద్రుడి యొక్క ఆయుర్దానాన్ని నేను ఈ పిల్లవాడికి ఇచ్చాను. పోని
ఇంకా నీకు అర్థం కాలేదనుకో, సరే నీ భాషలోకే వస్తా, నీ లెవెల్కే నేను వస్తా. నా 16 ఏళ్ళు ఇచ్చానురా అన్నాడు. పరమేశ్వరుడికి 16 అంటే ఎంతమంది బ్రహ్మలు మారిపోవాలి, ఎంతమంది ఇంద్రులు మారాలి, ఎంతమంది యముళ్ళు మారాలి, ఎన్ని కల్పాలు మారాలి, ఎన్ని మహాయుగాలు మారాలి. కాబట్టి నేను మార్కండేయుడికి ఇచ్చినటువంటి 16 ఆ ఆయుర్దాయం నువ్వు అనుకున్న క్యారెక్టర్ 2016 తర్వాత 16 లెక్కేసుకొచ్చావు, లెక్కల్లో లేకుండా పోయినావు. ఆ పిల్లవాడు మంచివాడు కాబట్టి నేను మళ్ళా నిన్ను దక్కించాడు, ఇక పో అన్నాడు పరమేశ్వరుడు. అప్పటికి యమధర్మరాజుకి కావలసిన సమాధానం దొరికింది. ఏమండి, సప్తర్షులు దేని మీద ఉన్నారు అన్నారు, సత్యం మీద నిలబడి ఉన్నారు అన్నారు. సత్యం పడిపోతే సప్తర్షి మండలమే పడిపోతుంది, సప్తర్షి మండలం పడిపోతే బ్రహ్మదేవుడు మిగిలి ఉంటాడా? అందుకని వాళ్ళు ఎందుకు చిరంజీవ అన్నారు అంటే పరమేశ్వరుడి యొక్క ఇచ్ఛ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి ఆ పరమేశ్వరుడి ఇచ్ఛను వాళ్ళు ప్రకటించారు, పరమేశ్వరుడు నిరూపించాడు. అది మార్కండేయుడికి 16. అందుకే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయనకి 16 వయస్సు పెరగటం లేదు. అటువంటి మార్కండేయుల వారు బ్రహ్మదేవుణ్ణి ప్రార్థించి పట్టు పురుగుని సృష్టించారు. అంతకుముందు పట్టు లేదు. కృతయుగంలో మార్కండేయుల వారి ప్రార్థన మేరకు పట్టు పురుగు సృష్టింపబడ్డది. అందుకనే ఈ చేనేత వాళ్ళందరికీ కూడా, సాలెవారందరికీ కూడా మార్కండేయుడు కులదైవం అయినారు. భద్రావతి సమేత భావన ఋషీశ్వరుడు అని. మార్కండేయుడు బ్రహ్మచారి, ఆయనకు వివాహం కాల 16 ఏళ్ళు. ఆయన ప్రపంచం ప్రళయం అంతా వచ్చినప్పుడు కూడా పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క హృదయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి 14 భువనాలు చూసినట్టుగా మనకి భాగవతంలో నిరూపణమైనది. అటువంటి పరమ భక్తుడైనటువంటి మార్కండేయుడి చరిత్ర యథాశక్తిగా గానం చేశాం. మిమ్మల్ని, మమ్మల్ని, మనందరినీ కూడా ఆ పరమాత్మ పరంధాముడు తన అనన్య సామాన్యమైనటువంటి ఆశీర్వచనంతో రక్షించుగాక అని వేడుకుంటూ కథకి మంగళం ఇస్తున్నాను పెద్దలారా. జీవ నయన త్యాగరాజీ నూతమైన పటభిషేక మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయర్థినాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అజ్ఞానాం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే చంద్రశేఖరేంద్ర సరస్వతీ శంకరాచార్యాయ మంగళం 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 కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. దేశోయం శోభరహిత బ్రాహ్మణా సంతు నిర్భయ అపుత్రా పుత్రిణశ్యంతు పుత్రిణశ్యంతు పౌత్రిణః. జై బోలో భక్తవత్సల భగవాన్ కి, రాజా రామచంద్ర మహారాజ్ కి, పార్వతీ పరమేశ్వరులకు, శంకర భగవత్ పూజ్యపాదులకు, ఏడుకొండలవాడ వెంకటరమణ. జై బోలో గణపతి మహారాజ్ కి. హర నమ పార్వతీపతయే హర హర. ప్రజాభ్య పరిపాలయంతాం.